మనం పరిశుద్ధిగా తిప్పుదాం. మొదటి రాజులు 19వ అధ్యాయం. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 19 verse 19. మొదటి రాజులు 19వ అధ్యాయము 19వ వచనం. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాఫాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరున్న 12 అరకల ఎడ్ల చేత దుల్లుచుచు 12వ అరక తను తొలుచుండెను. ఏలియా అతను చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించుదని చెప్పి అతని సెలవుడుగా, అతడు పోయినమ్ము, నా వల్ల నీకు నిర్బంధము లేదని చెప్పాను. అందుకు అతను విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తెను గల చేత వంట చేసి జనులకు వడ్డించను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేయుచుండెను. 2వ రాజు 2వ అధ్యాయం 8వ వచనం. 2 Kings chapter 2 verse 8. అంతటి ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయింది కనుక వారిద్దరూ పొడి నేల మీద దాచిపోయింది. 14వ వచనం. ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాను. ప్రజలో చదవబడిన వాక్యం ప్రభువు దేవుడు దీవించి ఆయన మనతో సూటిగాను తేటగాను స్పష్టంగా మాట్లాడను కాక. గాడ్ బ్లెస్ యు. అందరూ కూర్చుందాం మనకు స్థానంలో. హల్లెలూయా. నిజంగా దేవుడి కృప మనతో పాటుగా ఉన్నది. ఆమేన్. ఈరోజు మనం ఈ రీతిగా ఇక్కడ సంఘంలో కూర్చోడానికి, దేవుడి యొక్క వాక్యం వినడానికి దేవుడే మనకి తనకు మహాకృపనిచ్చున్నాడు. ప్రజలో ప్రభు చిత్తమైతే ఈరోజు కొన్ని అంశాలు మేము ముందు ఉంచుతాం అనుకుంటున్నాం. చాలామంది చాలాసార్లు నన్ను కొన్ని ప్రశ్నలు అడిగి ఉన్నారు. ఏం ప్రశ్నలు అంటే, ప్రత్యేకించి దుప్పటి గురించి నన్ను చాలాసార్లు అడిగి ఉన్నారు. మరి ప్రభు నాకు ఈరోజు దాని గురించి మాట్లాడటానికి అవకాశం ఇచ్చున్నాడు. హల్లెలూయా. ఆమేన్. ఏలియా యొక్క దుప్పటి. వాస్తవంగా ఏలియా యొక్క దుప్పటి కానీ మీరు గమనించినట్లయితే ఎలా ఉంటుందంటే, ఎలీషా తనకున్న 12 అరకల్ని అమ్మేశాడు. అరకంట ఒక్కో దాని 2 ఎద్దులు ఉంటాయి, దాంతో పొలం దున్నుతూ ఉంటాయి. 12 అరకలు ఉన్నాయి. 11 వేరే వాళ్ళు దున్నుతుంటే 12వది ఎలీషా దున్నుతూ ఉన్నాడు. ఏలియా వచ్చి ఎలీషా మీద ఈయన పొలం దున్నుతూ ఉండగా వెనక నుంచి దుప్పటి కప్పేశాడు. వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఎలీషా వెనక వదిలిపెట్టి ఏలియా వెనకాల పరిగెత్తుతున్నాడు. అయ్యా, 1 నిమిషం నాకు టైం ఇస్తే మా ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులు వాళ్ళకి మాట చెప్పి వెనకాల వచ్చేస్తాను. నేను నీకే నిర్బంధం మెచ్చటల్లా, నువ్వు అలాగే వెళ్ళి ఏ పనులు ముగించు రమ్మని అసలు ఎలీషా చెప్పాల. ఎలీషాకు నా వెనకాల రమ్మని చెప్పలేదు. ఆ దుప్పటి కప్పిన తర్వాత అప్పుడు దాకా ఒక రైతు ఎలీషా. ఎప్పుడైతే దుప్పటి కప్పబడినదో ఎలీషా ఏమన్నాడంటే, ఈ పొలం వదిలిపెట్టి, అరక వదిలిపెట్టి, తన ఉద్యోగం వదిలిపెట్టి, తన వ్యాపారం వదిలిపెట్టి ఏలియా వెనకాల వెళ్తానంటున్నాడు. ప్రాఫిట్ మాట చెప్తున్నాడు. ఏలియా దీనికి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఎలీషా చేసిన పని ఏంటంటే, ఊళ్ళో వాళ్ళందరూ ఒక విందు ఏర్పాటు చేసి విందుకు రమ్మన్నాడు ఇంటికి. ఏ 12 అరకలైతే దున్నుతా ఉన్నాడో ఆ 12 అరకల్లో ఉన్న ఎద్దుల్ని కోసి ఊరు మొత్తము వంట చేసి పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఊరంతా ఏ భోజనం తింటున్నారంటే, ఇంతకాలం ఎలీషా ఏ ఎద్దుల్ని అయితే దున్నాడో ఆ ఎద్దుల్ని వధించి ఆయన భోజనం ఏర్పాటు చేస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. వాళ్ళు అడిగారు ఎలీషాని, ఊళ్ళో వాళ్ళంతా, అయ్యా ఎందుకని విందు ఏర్పాటు చేస్తాం, ఎందుకని ఇంత గొప్ప భోజనం మాకు పెడుతున్నాం, ఏంటి కారణము అడిగినప్పుడు ఆ మీటింగ్ మొత్తంలో ఎలీషా పక్కన ఒక కుర్చీ ఉంటే ఆ కుర్చీలో ఒక ముసలాయన కూర్చొని ఉన్నాడు. ఆయన చూపించన్నాడు. ఎలీషా అన్నాడు, నాకు ఒక ఉద్యోగం వచ్చింది. నువ్వు రైతువి, నువ్వు చదువుకోలేదు, నీకు ఎలా ఉద్యోగం వచ్చింది, అసలు ఉద్యోగం ఇచ్చినాడు ఎవడు అనగానే ఈయన చూపించాడు పక్కన ఉన్నాడు.
ఎలీషా ఏలియాని చూపించాడు. ఏలి ఎలా ఉన్నాడు తెలుసా? చిరిగిపోయిన దుప్పటి కప్పుకొని ఉన్నాడు. వాళ్ళ చిరిగిపోయిన దుప్పటి చూసి అంటున్నారు, ఈ ముసలోడు ఈ చిరిగిపోయిన దుప్పటి కప్పుకున్నాడు, మాసిపోయిన గడ్డం కలిగినాడు, ఇతర నీకు ఉద్యోగం ఇచ్చింది, నిన్ను మోసం చేసినట్టున్నాడు. ప్రపంచం ఎప్పుడేం చూస్తుందంటే నిన్ను పైనుంచే చూడగలదు. దేవుని యొక్క ఆత్మగా నీ లోపల ఉంటే నువ్వు లోపల చూడగలుగుతావు. యు మస్ట్ నో ద డిఫరెన్స్. కొన్నిసార్లు నీ కళ్ళు కూడా నిన్ను మోసం చేస్తాయి, కొన్నిసార్లు నీ చెవులు నిన్ను మోసం చేస్తాయి. అయితే నువ్వు దేవుని యొక్క ఆత్మగాన్ని కలిగి ఉంటే నిన్ను ఎవడో మోసం చేయడు. బ్రైడ్ కెనాట్ బి డిసీవ్డ్. వధువు ఎన్నడు మోసగింపబడదు. అక్కడ ఏలియా యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉంటే ఇక్కడున్న ఎలీషా ఈ కాలం వధువుకి సాదృశ్యంగా ఉన్నాడు. ప్రజలు ఏలియా పైన చూస్తున్నారు, ఎలీషా ఏం చేస్తారంటే ఏలియా లోపల ఉన్న శక్తిని చూస్తా ఉన్నాడు. ఇద్దరికి తేడా అదే. ఈరోజు కూడా నీ ముందు ఒక కాపరిగా నిలబడినట్లయితే నువ్వు కాపరి యొక్క శరీరాన్ని చూసి, ఒక గుంటూరు పాల్గారిని కనీసం ఒక 6 అడుగులు ఉంటాడు, మంచి ఒక 80 కేజీలు 90 కేజీలు వెయిట్ ఉంటాడు, ఈయన బలంగా ఉంటాడు, నా తరపు వచ్చి ఫైటింగ్ చేస్తాడు అనుకుంటారేమో. ఎటువంటి ప్రయోజనము లేదు. దేవుడు యొక్క ఆత్మగా ఉంటే మీరు దాన్ని మాత్రం తీసుకోవాలి. ప్రజలు కాబట్టి కొన్నిసార్లు మన కళ్ళు బయటికి కనిపించే చూస్తూ ఉంటాయి, అయితే దేవుడు యొక్క ఆత్మ మాత్రమే నీ లోపల చూపిస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు దేని చూడగలుగుతున్నావు. లెట్ మీ టెల్ యు, ఒకసారి ఎలీషా పక్కన గెహజీ ఉన్నాడు. గెహజీ ఉన్నప్పుడు సిరియా సైన్యం వాళ్ళు మొత్తం చుట్టుముట్టింది. చుట్టుముట్టినప్పుడు ఆ రోజు ఉదయకాలము గెహజీ మొహం కడుకోవడానికి బయటకు వచ్చాడు, బ్రష్ చేద్దామని బయటకు వచ్చాడు. బయటకు వచ్చి గుహలో నుంచి గుమ్మ దగ్గర రాగానే మొక్క మంది నీళ్ళలో పోసుకోగానే కళ్ళు తెరిచి చూడగానే మొత్తం సిరియా సైన్యం చుట్టుముట్టున్నది. ట్రయల్ పెడతాడు, అయ్యా ఎలీషా గారు ఎలీషా గారు అన్నాడు. ఎలీషా బయటకు వచ్చాడు. ఏంటి గెహజీ క్యాగలు పెడుతున్నాడు? ఇంకేముండదు, నేను చెప్పానా సిరియా రాష్ట్రాలు చెప్పొద్దని? నువ్వేమో ఇజ్రాయెల్ రాజుకి సిరియా రాష్ట్రాలు మొత్తం చెప్పేస్తున్నావు. వాళ్ళకి ఆ సంగతి తెలిసిపోయింది, వాళ్ళు వచ్చాడు, ఇప్పుడు దాడి చేస్తున్నారు, ఏం చేద్దాం? ప్రజలు దేవుడి సేవకుడిగా నువ్వు నిలబడినప్పుడు ఎంత వ్యతిరేకత వచ్చినా, నువ్వు దేవుని యొక్క విశ్వాసం నిలబడినప్పుడు ఎంత వ్యతిరేకత వచ్చినా నువ్వు దేని పక్షాన్ని ఉండాలి? వినబడాలా? ఇంకో సంగతి చెప్పనా, నువ్వు దేవుడి పక్షాన్ని ఉన్నప్పుడు ఈ విరోధులు ఎక్కువ ఉంటారు. నువ్వు దేవుడి పక్షాన్ని లేకపోతే అందరూ మిత్రులే. తాగుబోతుడు కూడా స్నేహితుడే, అవునా? దొంగతనం చేసేవాడు స్నేహితుడే. నువ్వు వాక్య ప్రకారంగా ప్రార్థనాపరంగా ఉండు, వాడేమంటాడు తెలుసా? నేను సినిమాకి వెళ్తున్నా, నువ్వు రావుగా, అందుకే నీ దగ్గర రావట్లేదు పో. నేను బారికి వెళ్తాను, నువ్వు రావుగా, అందుకే నీ దగ్గర రావట్లేదు పో. నీతో మాట్లాడటం మానేస్తారు. ఎందుకని? నువ్వు చెడిపోలేదని వాడికి బాధ. చాలాసార్లు చెప్పుకుంటా నేను, ఇద్దరు తాగుబోతులు ఉన్నారు. ఒకటి దగ్గర డబ్బులు లేవు, రెండోటి దగ్గర డబ్బులు ఉన్నాయి. వాడి దగ్గరికి వచ్చి అంటాడు, నేను బారికి వెళ్తాను వస్తావా? ఏంటో నా దగ్గర డబ్బులు రానంటాడు. వాడేమంటాడు? వినపడన్నాడు, నేను ఉన్నాను రా, నమ్ముదా, నేను చూసుకుంటా పదా అంటాడు. రైట్? అదే ఈ స్నేహితుడు ఏం చేశారంటే, నిజంగా నా స్నేహితుడు ఉన్నాడు కదా అని చాలాసార్లు కలిసి ఇలా తాగున్నారు. ఈ ఇంట్లో తినడానికి భోజనానికి డబ్బులు లేవు. ఇప్పుడు వెళ్ళి అదే స్నేహితుడు అడిగితే ఇస్తాడా? ఇదేంటిది? భోజనానికి అడిగితే డబ్బులు ఇవ్వని స్నేహితుడు నీకు స్నేహితుడా? కాబట్టి గమనించు, లోపల ఈ ఆత్మ ఉన్నదని. నిజమైన స్నేహితుడు ఎవరు? గెహజీ అక్కడికి కేకలు పెడుతున్నాడు. ఎవరిని కేకలు పెడుతున్నాడు? అయ్యా వాళ్ళు వచ్చారు మనం చంపబోతా ఉన్నారు. ఎలీషా అక్కడికి వచ్చాడు. ఎలీషా అంటున్నాడు, నాకు సిరియా సైన్యం కనబట్టలేదు కానీ దేవుని సైన్యం కనిపిస్తున్నాడు. గెహజీ ఏం చూశాడు, ఎలీషా ఏం చూశాడు? మీకు సంగతి చెప్పరా, వాళ్ళిద్దరు ఒకే బాల్కనీలో నిలబడ్డారు. బోత్ ఆర్ ది సేమ్ బాల్కనీ. ఒకటే కిటికీ దగ్గర, ఒకటే బాల్కనీలో నిలబడి ఒకే గుహ బయట గుమ్మల నుంచి చూస్తున్నారు. ఎలీషాకేమో దేవుని యొక్క సైన్యం కనిపిస్తున్నది, గెహజీకేమో సిరియా సైన్యం కనిపిస్తున్నది. ఈ కాలం ప్రవక్త ఇంకొక మాట అంటారు. ఒకరోజు ఉదయకాలము ఐగుప్తులో మోషే ఉన్నప్పుడు ఇంట్లోంచి బాల్కనీలోకి వచ్చి ఫరో అక్కడి నుంచి చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు అక్కడ మట్టి మోసుకుంటూ ఆ గడ్డిని తీసుకుని మోసుకుంటా వాళ్ళు
ఐగుప్తులో ఉన్న వాళ్ళు మొత్తము ఇజ్రాయెల్ కొడతా ఉంటే ఆయన అక్కడి చూసి సంతోషంగా ఉన్నాడు. వీళ్ళు హింస పెట్టాలి. ఫరో వెళ్ళిపోగానే అదే కిటికీ దగ్గరికి మోషే వచ్చి కూర్చున్నాడు. మోషే ఏం చూస్తానంటే నా ప్రజలు బాధపడితే ఇక్కడ సంతోషంగా ఉన్నారంటున్నాడు. ఒకటే కిటికీ, అదే ప్రదేశం, అదే స్థానం. ఈరోజు నీ దగ్గరికి నిజమైన వాక్యం వచ్చినప్పుడు నువ్వు వాక్యము లోతులు మాత్రమే చూడగలుగుతావు. ప్రజలో దేవుడు నీకు ఏది బయలుపరిచాడో దాన్ని మాత్రం నీకు కనిపిస్తుంది, ఇంకేది కనబడదు. ఇప్పుడు లోకమంతా ఏలియా పైన చిరిగిపోయిన దుప్పటి చూస్తా ఉంటే ఆ చిరిగిపోయిన దుప్పటి లోపల ఉన్న ఏలియా యొక్క శక్తి గురించి, దేవుడు యొక్క శక్తి గురించి ఎలీషా చూస్తున్నాడు. ఈ రోజు నిజమైన వధువు ఏం చేస్తుందంటే ప్రపంచం మొత్తం ఎన్ని రకాలుగా ఏ విషయాలు మాట్లాడినప్పటికీ కూడా వధువుగా నువ్వు ఉన్నప్పుడు, దేవుని యొక్క వధువులో నువ్వు ఒక భాగమై ఉన్నప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు శరీరంలో నువ్వు ఒక భాగమై ఉన్నది తెలిసినప్పుడు నువ్వు క్రీస్తుని మాత్రమే చూస్తావు, వాక్యమును మాత్రమే చూస్తావు, ప్రత్యక్షతను మాత్రమే చూస్తావు, ఆ యొక్క రక్తాన్ని మాత్రమే చూస్తావు, ఆ యొక్క ఆత్మని మాత్రమే నువ్వు చూస్తావు. ఎందుకంటే ఆత్మలో నువ్వు ఆత్మై ఉన్నావు, ఆయన శరీరంలో శరీరమై ఉన్నావు, ఆయన రక్తంలో రక్తమై ఉన్నావు, ఆయన ఎముకలో నువ్వు ఎముకై ఉన్నావు, ఆయన ఆత్మ తీయబడి ఉన్నావు. యేసుక్రీస్తుకు భాగమై ఉన్నావు. నువ్వు అసలు మామూలుమైన వ్యక్తివి కాదే కదా. యు ఆర్ స్పెషల్లీ డిజైన్ ఫర్ ది రాప్చర్. నువ్వు ఎత్తబాటు కొరకు ప్రత్యేకంగా నిర్మాణం చేయబడ్డావు. యువర్ డిజైన్ ఇస్ సో స్పెషల్. ఈ భూమి మీద నీ యొక్క నిర్మాణము, నీ యొక్క డిజైన్ దేవుడికి ఎవరికి ఇవ్వలేదు. దేవుడు దూతలకు ఒక డిజైన్ ఇచ్చాడు, సూర్యుడికి ఒక డిజైన్ ఇచ్చాడు, చంద్రుడికి ఒక డిజైన్ ఇచ్చాడు, నక్షత్రాలకు ఒక డిజైన్ ఇచ్చాడు. అలాగే నీకు ఒక డిజైన్ ఇచ్చాడు. ఇంకొక సూర్యుడు ఉన్నాడు, ఇంకొక చంద్రుడు ఉన్నాడు, అలాగే ఇంకొక వధువు కూడా ఉంటుంది. సో యు ఆర్ సో స్పెషల్ టు ది క్రైస్ట్, సో స్పెషల్ టు దిస్ ఎర్త్, సో స్పెషల్ టు దిస్ జనరేషన్. కాబట్టి నువ్వు యేసుక్రీస్తుకి ఎంతో ప్రత్యేకమైన దానవు. ఈ భూమి మీద నువ్వు ప్రత్యేకమైన దానవై ఉన్నావు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు ఎంతో ప్రేమించిన కారణం చేత అందరికీ నువ్వు భిన్నమైన దానివై ఉన్నావు. కాబట్టి నువ్వు ప్రతిసారి నీ నోట్లో నుంచి ఏదైనా రాకూడని మాట ఒకటి వస్తుందా, నీకు రాకూడని ఆలోచన నీ లోపలికి ఒకటి వస్తుందా, నువ్వు జ్ఞాపకం పెట్టుకో నువ్వేమై ఉన్నావు. జస్ట్ కీప్ రిమెంబరింగ్ దట్. నీ లోపల ప్రతిసారి నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట ఒకటి ఉండదు. అదేంటో తెలుసా? నేను వధువునై ఉన్నా. ఒక పెళ్లి కుమార్తె పెళ్లి వస్త్రములు వేసుకున్న తర్వాత, ఆమె ధరించుకున్న తర్వాత, ఆమెకు ఒక స్థానం ఇచ్చి ఒక కుర్చీ ఇచ్చి ఒక చోట కూర్చోబెట్టిన తర్వాత, ఇప్పుడు ఆమె లేచి ఒకసారి నేను బయటికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి వస్తాను ఎలా ఉంటుంది, అయిపోయింది నీ పనులన్నీ. ఎలీషా దుప్పటి కనబడిన తర్వాత, ఎలీషా మీద దుప్పటి కప్పబడిన తర్వాత ఎలీషా అన్నాడు, అయ్యా ఒక చిన్న పని పెండింగ్ ఉందా, చేసుకుని వచ్చేస్తాను. ఆ చేసుకునే రావాలి అభ్యంతరం. ఆ పని ముగించుకొని వచ్చేసాడు. ఇక మళ్ళా తిరిగి ఎలీషానికి పోదాం. నువ్వు యేసుక్రీస్తు అనే వాక్యం దగ్గరికి వచ్చిన తర్వాత, క్రీస్తుని ఒప్పుకున్న తర్వాత, ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందిన తర్వాత, ఈ ప్రత్యక్షాలను తీసుకున్న తర్వాత నువ్వు మళ్ళా వెనక్కి తిరిగి చూసేది లేదు. డోంట్ టర్న్ బ్యాక్. నీవు చూపించదు. నువ్వు క్రీస్తు లోపలికి వచ్చినప్పుడు నువ్వు ఏమై ఉన్నావంటే ఒక ప్రార్థనాపరుడై ఉన్నావు. రాకముందు ఒక పిరికోడుగా ఉండొచ్చు, భయపడేవాడిగా ఉండొచ్చు, పారిపోయేవాడిగా ఉండొచ్చు, నిందలు మోసేవాడిగా ఉండొచ్చు, సమస్యలు చుట్టూతా ఉండొచ్చు, అనేక మంది అనేక మాటలు ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఎక్కడ తెలుసా? ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క సన్నిధిలోనే ఉన్నావు. యు మస్ట్ కీప్ రిమెంబరింగ్ ఇట్. నువ్వు ప్రతిసారి జ్ఞాపకం పెట్టుకో, నేను ఎక్కడ ఉన్నానంటే యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో. నా మీద యేసుక్రీస్తు యొక్క కనుదృష్టి ఉన్నది. నువ్వు అనుకుంటావు బహుశా సంఘంలోనే ఉంటేనే క్రీస్తులను చూస్తానేమో అని. ఇట్స్ అబ్సల్యూట్లీ ఎ పర్ఫెక్ట్ మిస్టేక్. అది పరిపూర్ణమైన తప్పండి. నువ్వు సంఘంలో ఉండగానే దేవుడు చూస్తాను అనుకోవద్దు. నువ్వు సంఘానికి బయట ఉన్నప్పుడు దేవుడిని చూస్తూ ఉంటాడు. నువ్వు సంఘంలోకి వచ్చేంత వరకు దేవుడిని చూస్తూ ఉంటాడు. ప్రజలు కాబట్టి గమనించండి, దేవుని యొక్క వాక్యము కేవలం సంఘంలోకి వచ్చినప్పుడే నీతో మాట్లాడతాడు కాదండి, ప్రతి రోజు నీతో మాట్లాడతాడు. ప్రతి దాంట్లోంచి దేవుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు. ప్రతి దాంట్లోంచి దేవుడు తన నీకు చూపించుకుంటూనే ఉంటాడు. ఒకసారి నువ్వు ఒక చెట్టును చూస్తే అది ఆకులు రాలిపోతుంది, ఎండిపోతుంది, జీవం మొత్తం చచ్చిపోతుంది, అది మళ్ళా చిగురిస్తుంది. అహరోను చేతికాల చిగిరించింది, ఎండిన చెట్టు చిగిరించింది, మరి ఎండిపోయిన నీ జీవితం చిగిరించదా? నువ్వు యేసుక్రీస్తు నమ్మినప్పుడు మళ్ళా దేవుడు అదే కార్యము నీ యొక్క జీవితం చేయగలడు.
నా దేవుడు ఇంకా అటువంటి సముద్రుడై ఉన్నాడు. స్టిల్ కేపబుల్. ఎందుకంటే ఆయన ఆ ఐగుప్తులో చేసిన దేవుడే ఈ రోజు కార్యము చేయగలిగిన దేవుడే ఉన్నాడు. He never changed his mind. ఆయన ఎప్పుడు తన మనసు మార్చుకోలేదండి. He never stopped his love. ఆయన ఎవరు తన యొక్క ప్రేమను ఆపలేదండి. He never stopped sending his beloved prophets. ఆయన ప్రియమైన ప్రవక్తలు మన కొరకు పంపించడం దేవుడు ఆపలేదండి. హల్లెలూయా. దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తానే ఉన్నాడు. ఇంకో రాసిన చెప్పరా మీకు, దేవుడు మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తానే ఉన్నాడు. ఇంకో మాట చెప్పరా మీకు, దేవుడు మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తానే ఉన్నాడు. ఇంకో మాట చెప్పమంటారా, దేవుడు మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తానే ఉన్నాడు. ఇంకో మాట చెప్పాలి, దేవుడు మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తానే ఉన్నాడు. మీకు అర్థం కావట్లేదు, దేవుడు మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తానే ఉన్నాడు. చాలా మంది ప్రజలు అంటాడు ఆయన కల్వరిలోనే ప్రేమించి ఆపేశాడు. నో సార్, కల్వరిలో ఆయన మరణించాడా లేదా టెస్ట్ చేయడానికి ఆయనకి బల్లంతో ఇక్కడ పొడిచినప్పుడు రక్తం బయటకు వచ్చింది. ఆ రక్తము ఇక్కడ ఆగిపోయింది. రాత్రం చిట్ట చివర బొట్టు కూడా లోపలించి బయటకు వచ్చేసింది. ఇస్ రైట్? ఆమేన్. ఆయన చిట్ట చివరి రక్తం బొట్టు వచ్చిన తర్వాత ఆయన తీసుకెళ్లి సన్నపు నారబట్టు చుట్టూ శుక్రవారం సాయంత్రం 5 గంటలకి దగ్గరలో ఉన్న అరుమతి వేస్తే సమాధులు పెట్టున్నారు. ఇస్ రైట్? అయితే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. పరలోక రాజ్యంలో వధింపబడినట్లుండి ఒక గొర్రె పిల్ల అక్కడ ఉన్నది. స్టిల్ ఇట్ ఇస్ బీటింగ్. స్టిల్ ఇట్ ఇస్ బీటింగ్. అక్కడ గొర్రె ఇంకా రక్తం కారుస్తా ఉన్నది. అది ఎందుకు రక్తం కాదు తెలుసా? అది నా కోసం ఇంకా రక్తం కారుస్తా ఉన్నది. అది ఇంకా నాకు రక్తం కారుస్తా ఉంది. నేను పరలోకానికి తిరిగి వెళ్ళేంత వరకు, మధ్యాకాశానికి కలిసినంత వరకు ఆ రక్తం ఇంకా కాల్చబడతానే ఉంది. సో ఐఎమ్ సేయింగ్ స్టిల్ హి ఇస్ లవింగ్ యు. ఆయన ఇంకా నిన్ను ప్రేమిస్తానే ఉన్నాడు. ఆ కల్వరిలో రక్తం మట్టు కాల్చినప్పుడు ప్రేమ ఆగిపోలేదండి. ఆ ప్రేమ ఇంకా నీతో పాటు వస్తుంది. బహుశా నువ్వు ఆయన నుంచి దూరంగా పారిపోవచ్చు, ఆయన ప్రేమ నిన్ను వెతుకుతానే ఉన్నది. యోనా పారిపోయాడు, ఆయన ప్రేమ వెతుకుతానే ఉన్నది. మోషే పారిపోయాడు, ఆయన ప్రేమ వెతుకుతానే ఉన్నది. పౌలు పారిపోయాడు, ఆయన ప్రేమ వెతుకుతానే ఉన్నది. యోనా పారిపోయాడు, ఆయన ప్రేమ వెతుకుతానే ఉన్నది. ఈరోజు నువ్వు పారిపోయినప్పటికీ కూడా ఆయన ప్రేమ వెతుకుతానే ఉన్నది. ఆయన ప్రేమ వదిలిపెట్టలేదండి. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. అది యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు ప్రతి దాంట్లో ఉంటాడు. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ, నువ్వు చూడగలిగితే ఆయన ఇక్కడ లేడా? మన మధ్య చిన్నపిల్లలు లేరా? క్రీస్తు ఎలా ఉంటాడు? పరలోక రాజ్యం ఎవరిది? మరి చిన్నపిల్లలు ఎక్కడ ఉన్నప్పుడు క్రీస్తు ఎక్కడ ఉన్నట్టు? మీకు రాసిన చెప్పిన మనం ఎక్కడ ఉన్నట్టు? కాబట్టి ఒక మాట అంటాడు, ఈరోజు మీరు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారో తెలుసా? పరలోకములో ఉన్నత స్థలములో ఇప్పుడు మీరు కూర్చొని ఉన్నారు. రేపొద్దున కాదు, నెల్లుడు కాదండి, మీరు ఆల్రెడీ అక్కడ కూర్చొని ఉన్నారు. ఒకరోజు నువ్వు నీ స్థలంలోకి మళ్ళా వెళ్తావు. మేబీ యూ హ్యావ్ సమ్ డౌట్స్. ఐ థింక్ కొద్ది మీకు ఈ చెప్పిన మాట బట్టి ఎక్కడ కొద్ది సందేహం ఉన్నట్టున్నది. లెట్ మీ క్లియర్ ఇట్. 4వ అధ్యాయంలో ప్రకటన గ్రంథము ఈ సంగతి జరిగిన తర్వాత ఇదిగో నేను చూడగా పరలోకమందు ఒక ద్వారం తెరవబడి ఉన్నది. మొదలు నాతో మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్మని. కమధాయ ఒక స్వరం అంటుంది, యోహాను పైకి ఎక్కిరమ్మని. యోహాను ఆత్మవశుడే పరలోకానికి వెళ్ళినప్పుడు పరలోకంలో అక్కడ ఏమన్నదంటే అక్కడ ఒక సింహాసనం ఉన్నది. ఆ సింహాసనం ఎవరు కూర్చున్నారు? దృష్టికి సూర్యకాంతి పద్మరాగులు పోలిన వాడు మరకత మళ్ళీ ప్రకాశించి వరుసలో ఆయన చుట్టూ ఆవరించింది. ఎవరండి ఆయన? ప్రభు యేసుక్రీస్తు కూర్చున్నాడు. రైట్? ఆయన ముందు సింహాసనంలో ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 24. 12 ఒక పక్కన, 12 ఒక పక్కన. ఇటు పక్కన 12 ఎవరి? పాత నిబంధనలో యాకోబు సంతానం ఎవరైతే ఉన్నారో రూబేను మొదలుకొని బెన్యామీన్ వరకు 12 మంది. 12 గోత్రం వారికి గోత్ర పెద్దవాళ్ళు అక్కడ కూర్చున్నారు. ఇటు పక్కన ఎవరు కూర్చున్నారు? అపోస్తలుడు. ఈ యోహాను ఎవరు? ఈ పైకి వచ్చిన యోహాను ఎవరండి? ఈజ్ వన్ ఆఫ్ ది అపోస్టల్స్. రైట్? ఈజ్ వన్ ఆఫ్ ది అపోస్టల్స్. సో 12 సింహాసనాలు ఉన్నాయి, 12 ఉన్నాయి ఒక పక్కన. అపోస్తలులు 12 మంది. ఈ యోహాను వాస్తవంగా దాంట్లో ఒకడు. అయితే యోహాను పైకి వెళ్ళి అక్కడ నిలబడినప్పుడు మొట్టమొదటిగా మత్తయి ఉన్నాడు. మత్తయికి సెకండ్ ఇచ్చాడు, ఫిలిప్పికి సెకండ్ ఇచ్చాడు, నతానికి సెకండ్ ఇచ్చాడు, జబదయి కుమారుకి సెకండ్ ఇస్తా వస్తున్నాడు. ఆ తర్వాత పౌలుకి సెకండ్ ఇచ్చాడు. లాస్ట్ లో చూశాడు, ఓ మై గాడ్, ఈజ్ జాన్. అక్కడ ఎవరున్నారు తెలుసా? ఆ 12వ కుర్చీలో యోహాను కూర్చొని ఉన్నాడు. ఆమేన్.
సో ఇప్పుడు యోహాను ఎక్కడ కూర్చున్నాడు? ఆయన భూమి మీద పద్మాసనం ఉండగానే పరలోకం ఆయనకి సింహాసనం కూర్చున్నాడు. మరి మీరు ఎక్కడ కూర్చున్నారు? మీరు అనుకుంటారు ఇక్కడ కూర్చోని కాదండి. ఇది టెంపరరీ. We have permanent place in Christ. We have permanent place in heaven. మన పరలోకంలో ప్రభువైన యేసుక్రీస్తులో శాశ్వతమైన స్థలం ఉన్నది. ఎవర్ లాస్టింగ్ ప్లేస్. ఎన్నటికీ అంతము లేని ఒక స్థలంలో నేను ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుని నువ్వు ఎలాగ చూడగలవో నువ్వు ప్రారంభించు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి బ్రెజిల్లో ఒక శిల్పం ఉన్నది. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు శిల్పాన్ని ఒక ఆయన చెక్కబెట్టున్నాడు. అక్కడికి ప్రాఫిట్ ఒక స్నేహితుడు వెళ్ళున్నాడు. ఇలా శిల్పం చూసి అన్నాడు, ఈ శిల్పం ఏంటి పెద్ద ప్రత్యేకమైన అంటారు, ఇది సాధారణంగానే ఉంది కదా. అయితే ఆయన ఏం చెప్పాడంటే, అయ్యా శిల్పం అక్కడ చెక్కబడింది కదా, ఇక్కడ ఒక చిన్న రౌండ్ సర్కిల్ ఉన్నది. ఆ సర్కిల్ లోపల నువ్వు మోకాళ్ళు మీద కూర్చొని అప్పుడు ఈ శిల్పాన్ని చూడమన్నా. పావుగంట అయింది. అలా సర్కిల్ నుంచి రావట్లా. ఒక పావుగంట తర్వాత ఇతను పక్కన నిలబడినాడు, ఇతను స్నేహితుడు. అక్కడ మోకాళ్ళ మీద అతను ఏడవటం ప్రారంభించాడు. ఈయన అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. అక్కడ నిలబడ్డప్పుడు నాకు అది ఇంకోలా కనిపించింది. ఇక్కడ కనిపిస్తుంటే ఆయన పడిన శ్రమ శోధన మొత్తం నాకు తెలుస్తా ఉన్నాను. నా కోసం ఇంత శ్రమ పడ్డాడా, నేను దీన్ని చూడలేకపోయినా నేను ఏడుస్తున్నాను. ఆ శిల్పకారుడు దాన్ని చెక్కినప్పుడు ఒకసారి ఉడితో దెబ్బ కొట్టి రావటం, మళ్ళీ అక్కడ కూర్చొని చూడటం, ఒకసారి దెబ్బ కొట్టి రావటం, మళ్ళీ అక్కడ చూడటం. అక్కడి నుంచి అతను క్రీస్తుని చూస్తున్నాడు. కాబట్టి నువ్వు కూడా ఎక్కడి నుంచి చూడాలి? క్రీస్తుని నిలబడిన స్థితి నుంచి కాదండి. ఈ బైబిల్లో చూసిన పరిశుద్ధ స్థానంలో నుంచి, వాళ్ళ యొక్క పాదములు మార్పిడి చోట నుంచి, వాళ్ళు మోకరిన స్థలంలో నుంచి, ఆ రకంగా నువ్వు క్రీస్తుని చూసినప్పుడు ఆయన కృష్ణుడిగా కనిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలిగినగా. ఒకసారి ఒక చిన్న సహోదరు వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద పార్టీ ఏర్పాటు చేసింది. స్నేహితులు అన్నారు, మేము రాంగ్ ఇచ్చినాము. ఎందుకంటే మీ నాన్న పార్టీ మధ్యలో వచ్చి బైబిల్ పెట్టుకొని పరిగెత్తి కూడా వదులుతూ ఉంటాడు, కేకలు పెడతా ఉంటాడు, మమ్మల్ని మంచిగా డ్రింక్ చేయనీయుడు, ఏది తిననీయుడు, మనమేమో సినిమా మ్యూజిక్ పెంచుకుంటాం, ఆయన పెట్టనీయుడు. ఆ పార్టీ అనేది డిస్టర్బ్ చేస్తాడు. అప్పుడు ఆ సహోదరులు ఏమన్నదంటే, సరే ఒక పని చేస్తాను నేను, మా నాన్న బైబిల్ని దాచిపెట్టేస్తా, ఆయన ఎట్లా కాల్ చేస్తాడో చూద్దాం అని బైబిల్ తీసుకొచ్చి ఇంట్లో కింద డెస్క్లో దాచిపెట్టి దానికి తాళం వేసేది. వీళ్ళ నాన్న పైన గదిలో కూర్చోబెట్టి ఆయనకు ఒక పెద్ద అట్లాస్ పుస్తకం వచ్చింది. యు నో వాట్ ఇస్ దట్ అట్లాస్? భూగోళ శాస్త్రం మొత్తం దాని లోపల ఉంటుంది, భూమికి సంబంధించిన మొత్తం దాని లోపల ఉంటుంది. ఆ పుస్తకం ఆయన చదివి పెట్టారు, పెద్దగా ఉంటుంది ఆ పుస్తకం. వీళ్ళు కిందకి వచ్చి పార్టీ బిగిన్ చేస్తారు. పార్టీ ఒక పావు గంట అయింది, అరగంట అయింది. స్నేహితులు అంటున్నారు, ఏం చేస్తావు కానీ మీ నాన్న అంటే చాలా సంతోషంగా ఉన్నారు. ఇంతలో పైనుంచి పెద్ద కేకన పడింది. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మాయి పేరు గురించి పరిగెత్తుకుంటా మెట్ల వచ్చి కిందకి వచ్చాడు. ఆ టేబుల్ మీద బాటిల్స్, మందు బాటిల్స్ ఉంటే మొత్తం నెట్టి అవతలు నెట్టేశాడు. అట్లాస్ పుస్తకం పెట్టాడు. అందరు రమ్మన్నాడు, రండి రండి ఇక్కడ చూడండి. ఏంటది? ఇది ఒక సముద్రము. ఏంటో సముద్రము? పసిఫిక్ మహాసముద్రము. పసిఫిక్ మహాసముద్రం ఏముంది ప్రత్యేకత? పిచ్చిదాన్ని నీకు తెలియటలా. ప్రభువైన యేసుక్రీస్తు మనం చేసిన పాపాలని మరుకొని సముద్రంలో పడేస్తాడు. సో ఇప్పుడు ఆయన పాపాలన్నీ ఎక్కడ పడేస్తాడు? మరుపని సముద్రం. ఆ సముద్రం ఇలాంటిది. ఎందుకంటే ఇప్పటికి కూడా పసిఫిక్ మహాసముద్రం యొక్క లోతుగా తెలుసుకోలేదండి. ఇప్పుడు యేసుక్రీస్తు మొత్తం మన పాపాలని కింద పడేసాక దాన్ని ఎవడు మళ్ళీ కనుక్కొని పైకి రాలేదు. అట్లా సరే ఏం కనిపించింది? సో నీ నుంచి వాక్యము రాకుండా నేను ఎంత దాచిపెట్టినా దేవుడు ఏదో ఒక మార్గంలో వాక్యం పంపిస్తాను. అంటే క్రీస్తుని వదిలిపెట్టలేదండి నా ఉద్దేశం. గమనించండి, దేంట్లో నుంచి అయినా నువ్వు క్రీస్తుని చూడగలగా. ప్రతి దాంట్లో నుంచి నీకు దేవుడు ఎటువంటి శక్తిని ఇచ్చాడు, ఎటువంటి కృపనిచ్చున్నాడు. అంత గొప్ప దేవుడు నీ కొరకు తన ప్రాణం ఇచ్చాడు. ఆయన కేవలం అయాచితంగాను ఉచితంగాను ఆయన ప్రాణం ఇవ్వలేదండి. ఆయన ప్రాణం ఎవరి కొరకైతే ఇచ్చాడో ఆయన వారిని పోగొట్టుకోడు. ప్రజలు గమనించండి, అసలు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఏలియాని ఎలీషా మీద దుప్పటి కప్పమని చెప్పింది ఎవరు? దేవుడు. హల్లెలూయా. సో ఆ దుప్పటి కప్పమంటే ఏంటో తెలుసా? అభిషేకం, అనాయింటింగ్. ఆ దుప్పటి ఏంటో తెలుసా? ప్రవక్త ఇట్స్ డబుల్ పోర్షన్. ఆమేన్. లెట్ మీ టెల్ యు. Praise the Lord. The mantle, a double portion. ఆ కప్పబడిన దుప్పటి, ఆ వస్త్రం అంటే ఏంటంటే అది రెండింతల ఆత్మయుడు. వాస్తవంగా ఏలియా రెండింతల ఆత్మని ఎలీషా మీద కప్పేస్తున్నాడు, కుమ్మరించున్నాడు. అయితే ఇప్పుడు ఎలీషా ఇంకా దానికి తగినట్టు ఎదగల. ఇప్పుడు ఏం చేయాలి? ఇట్ టేక్స్ టైం.
ఇప్పుడు ఈ కాలం సమయం తీసుకుంటుంది. అలాగే మనకు ఒక ఏలియా ఉన్నాడు. మన ఏలియా పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మేడగదిలో 2000 సంవత్సరాల క్రితము 120 మంది మీద తన ఒక దుప్పటి కప్పేస్తున్నాడు. ప్రవక్త అన్నాడు, ఆ దుప్పటి అంటే ఏదో కాదు, పరిశుద్ధాత్మ అంటున్నాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మని ఆయన 2000 సంవత్సరాల క్రితమే తన యొక్క సంఘం మీద కప్పేస్తున్నాడు. తన సంఘం మీద దుప్పటి నుంచున్నాడు. అంటే సంఘానికి దేవుడు 2000 సంవత్సరాల క్రితమే అభిషేకించున్నాడు, తన ఆత్మనిచ్చున్నాడు. ఎంత వేసా డబుల్ పోర్షన్. చూడు ప్రవక్త అంటున్నాడు, జీసస్ సెడ్, the things that I do shall you also and greater. బైబిల్ చెప్తా ఉన్నది, నేను చేసిన కార్యములే కాదు, నాకన్నా ఘనమైన కార్యములు మీరు చేస్తారని యేసుక్రీస్తు చెప్పుకున్నాడు. What does it mean? Doesn't it mean double portion? Praise the Lord. ఇప్పుడు దేవుడు అక్కడ ఏం చెప్తాడంటే, నేను చేసిన కార్యములే కాదు, అంతకన్నా గొప్పవి మీరు చేస్తారు. నేను చేసినవి మీరు చేస్తారు, అంతకన్నా గొప్పవి చేస్తారు. అంటే నేను చేసినవి సింగిల్ స్పిరిట్, సింగిల్ పోర్షన్. నేను చేసిన కన్నా ఇంకా ఎక్కువ చేస్తారు, డబుల్ పోర్షన్. బైబిల్లో ఏలియా ఎన్ని కార్యములు చేశారంటే బలమైన కార్యములు 4 చేస్తున్నాడు. ఎలీషా ఒక జీవితం మీరు చూసినట్లయితే ఎలీషా 8 కార్యాలు చేస్తున్నాడు. ఎందుకంటారు? ఎలీషా ఏలియా ఏమడిగాడు? ఐ వాంట్ డబుల్ పోర్షన్ ఆఫ్ యూ. నీ మీద ఉన్న ఆత్మలో నాకు 2 ఆత్మ కావాలి. అంటే ఇప్పుడు ఎలీషా ఏం చేయాలంటే ఏలియా చేసింది మొత్తం మళ్ళీ రిపీట్ చేయాలి. ఆయన సారపతి కుమారు పైకి లేపున్నాడు, ఈయన చేశాడు. షూయమైన కుమారు పైకి లేపున్నాడు. ఏలియా ఒకసారి, నేను నిజంగా నువ్వు దేవుడి యొక్క ప్రవక్త అయితే అని ఒక ప్రశ్నించినప్పుడు, నిజంగా దేవుడి యొక్క ప్రవక్త అయితే వచ్చి ఈ అగ్ని 50 మందిని కాల్ చేయాలన్నాక 50 మందిని కాల్ చేశాడు. ఎలీషా వెళ్తుంటే అక్కడ వాళ్ళు ఎంత చేశారు, బోడిగుండి వాడ. ఏం జరిగింది? ఆడేళ్ళకి బండి వచ్చి తిరిగిపోయింది. అక్కడ ఏం దొరుకుతుంది, ఇక్కడ జరుగుతా ఉంది. ప్రజలు దేవుని నామానికి మహిమ కలుగుతుంది కాక. అయితే ఎలీషా వాస్తవానికి 7 కార్యములు చేసి మరణించాడు. శాస్త్రికులు బయలుదేరారు, సైంటిస్టులు బయలుదేరారు, ముళ్ళు పెట్టి పొడిచే వాళ్ళు బయలుదేరారు, తప్పులు ఎదికే వాళ్ళు బయలుదేరారు. వాళ్ళు అంటున్నారు డబుల్ పోస్ట్ అయి ఉంటుందండి, 8 చేయాలి కదా, ఈ జస్ట్ 1 షాట్ ఆఫ్, ఇంకొక్కటి చేస్తే డబుల్ పోస్ట్ అనుకుంటాం, ఇంకొక్కటి చేస్తారు. ఎలీషా చనిపోయి చాలా కాలం అయింది, ఆయన ఇప్పుడు ఏం చేయగలడు? బహుశా వాళ్ళు అడిగారని కావాలి, లేదంటే డబుల్ పోస్ట్ పూర్తి కావాలి కావాలి. ఒకరోజు అక్కడ యుద్ధం జరుగుతూ ఉన్నది. యుద్ధంలో ఒక సైనికుడు చనిపోయాడు. సైనికుడు మోసుకుంటా ఆ శ్మశానం తీసుకుని పోతుంటే అందరూ శత్రులు ఎదురొస్తున్నారు. వాళ్ళు భయపడి తీసుకెళ్లి దగ్గరలో ఎలీషా సమాధి ఉంటే సమాధి ఎదురు పడేశారు. వీళ్ళు పడేసి ఇంకా దాకా ఇలా ఉండగానే వెనకాల నుంచి ఎవరో వచ్చాడు, బొద్దుమే చేయబెట్టాడు. వీళ్ళు వెనక్కి నేను చూశాడు. ఈ సమాధిలో ఎవరైతే ఇచ్చేసాడో మళ్ళా పైకి వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. సమాధిని పడేయగానే వీడు దొల్లుకుంటూ పోయి కరెక్ట్గా ఎలీషా ముఖం తగిలాడు. తగిలింటారు కదా, నిద్రలో తెలిసినలాగా లేచి వచ్చాడు బయట. వాళ్ళు ఏమడిగారు? 1 షాట్ ఆఫ్. దేవుడు ఇక్కడ ఏం చేశాడు? ఫుల్ఫిల్ అయింది, డబుల్ పోర్షన్ ఫుల్ఫిల్ అయింది. అంటే దేవుడు థ్యాంక్ యూ. శాంసన్ ఒక దినము అక్కడ రంగం మీద నిలబడినప్పుడు 3,000 మంది ఫిలిస్టీన్లు వచ్చి శాంసన్ మీద దాడి చేయడానికి వచ్చారు. ఏతాను బాణసందు దగ్గర శాంసన్ మీద మొత్తం పడిపోయారు. కొత్తగా పేరిన తాళ్ళు తీసుకొచ్చి శాంసన్ కట్టేసి వాళ్ళందరి మీద పడినప్పుడు ఎంతమంది మీద పడ్డా కానీ శాంసన్ ఎదుగుతున్నాడు కింద. తెలిసి ఎదుగుతున్నాడు మీకు? ఎదిగేది ఏంటంటే, ప్రభా నువ్వు నాకు తోడుగా ఉన్న ఎడల నా చేతికి ఏదైనా ఒకటి ఇచ్చాను. ఏదన్నా నువ్వు నాకు తోడుగా ఉన్న ఒక రుజువు నువ్వు చాలు. ఐ వాంట్ వాట్ మోర్ దన్ దట్. నాకు తోడుగా ఒక రుజువు నువ్వు. ఇప్పుడు శాంసన్కి దేవుడు అక్కడ ఏమి ఇవ్వాలి? ఒక దవడెముక. చచ్చిపోయిన గాడిద, బతుకున్న గాడిద దవడెముక. చచ్చిపోయిన గాడిద దవడెముక శాంసన్ చేతిలోకి రాగానే 3,000 మందిని వచ్చాడు. ఆయన 1000 మందిని చంపాడు. చచ్చిపోయిన తర్వాత కూడా దేవుడు వాడుకోగలడు. అయితే నీ జీవితం సరిగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఎలీషా ఆ మరణించిన సమాధిలో పాతి పెట్టబడినప్పుడు ఒక సైనికుడు లోపల ఇస్రాయేగానే ఇస్రాయేల్ గోడ కట్టిన బెత్తలాగా బయటకు వచ్చాడు. ఎలా వచ్చాడంటారు? లోపల డబుల్ పోర్షన్ పని చేస్తాను. సో ఆ దుప్పటి ఇంకా అక్కడ పనిచేస్తా ఉన్నది. ఆ దుప్పటి ఉన్న శక్తి ఇంకా అక్కడ పనిచేస్తా ఉన్నది. ఏమన్ అయితే let's watch him. Keep your eyes on him. The mantle is down. The mantle is here tonight.
ఏలియా ఎలీషా మీద దుప్పటి కప్పిన తర్వాత ఆ కప్పబడిన దుప్పటి ఈ రోజు ఎక్కడ ఉన్నదంటే ఆయన అంటాడు, మీరు గమనించినట్లయితే అది ఈ రాత్రి లేదంటే ఈ రోజు మన మధ్యలో ఉన్నది. సో వేర్ ఇస్ ది అనాయింటింగ్ టుడే? ఈరోజు అభిషేకం ఎక్కడ ఉన్నది? సంఘంలో ఉన్నది. క్రీస్తు తన కలిగిన మొత్తం సంఘంలో గమనించున్నాడు. ఆయన సంఘానికి మొత్తం ఇచ్చేస్తున్నాడండి. ఆయన పట్టుకొని పోలేదు, ఆయన మొత్తం ఇచ్చేసాడు. ఆయన ఇచ్చేసి వెళ్ళిపోతే ఏం చేస్తారంటే మన కోసం ఒక పోలీసు కూడా పంపించాడు. ఎవరో పోలీస్? హోలీ స్పిరిట్ ఈజ్ ఎ కాప్. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ మనకి కావలి కాస్తున్నాడు. ఆయన చెప్పి మనం సరిగ్గా చేస్తున్నామా లేదా చెక్ చేసేదే పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. నీకు అర్థం కాకపోతే ఆయన బయలుపరిచేవాడే పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. ఆ బోధించింది ఉండగొట్టగా నీకు తెలియజేసేవాడే పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. సో ఇప్పుడు అభిషేకం నీ మీద ఉన్నది. అది అభిషేకం సరిగ్గా దాని కింద ఉన్నావా లేదా, నీ జీవితాన్ని సరి చేసుకుంటున్నావా లేదా అని చెక్ చేయడానికి దేవుడు పరిశుద్ధాత్మను నీ దగ్గర పంపించున్నాడు. He never left us alone. ఆయన మళ్ళీ ఒంటరిగా వదిలిపెట్టలేదండి. Praise the Lord. Let me tell you. And when the church watched him, when he went to Pentecost, he went to the upper room and he had this supper, went out of Calvary, was crucified. And then when the church called out, watched him, while he went on ascension, going up, he said, now I am going to send you into all parts of the world to be a witness unto me. But before you go, wait up yonder at the city of Jerusalem, called the same Holy Ghost mantle that's upon me. ఇప్పుడు ఆయన ఏమంటారంటే, సంఘములు 120 మంది ఎవరైతే ఉన్నారో 120 మందిని మేడగదిలో చూడమన్నారు. యేసుక్రీస్తు పైకి వెళ్ళిపోతా 120 మంది మీరు అక్కడ ఉండండి. ఎందుకు ఉండాలి? యెరూషలేములో మేడగదిలో కనిపెట్టండి. అయ్యా ఎందుకు కనిపెట్టాలి? పైనుంచి శక్తిని పొందుకోవాలి. ఎలా శక్తిని పొందుకుంటాము? ఆ ఏలియా దుప్పటి నీ మీదకి ఇప్పుడు రావాలి. ఎలీషా పొందుకున్న డబుల్ పోస్ట్ నీ మీదకి రావాలి. మన ఏలియా ప్రభువు యేసుక్రీస్తు అయి ఉండగా ఆయన యొక్క దుప్పటి, ఆయన అభిషేకం సంఘం మీదకి రావాలంటే ముందు సంఘం కనిపెట్టాలి. ఏలియా ఎలీషా మీద దుప్పటి కప్పగానే ఎలీషా ఎమ్మటే అభిషేకం పొందుకోగానే పరిచయం లేదండి. ఈజ్ జస్ట్ వెయిటింగ్, ఈజ్ జస్ట్ వాచింగ్ ఎలీషా. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే ఏలియా నమ్మరిస్తున్నాడు, ఆ వాక్యానుసారంగా జీవిస్తున్నాడు. లెట్ మీ టెల్ యు, ప్రభువు అంటున్నాడు, ఏలియా వెనకాల ఎలీషా ఉన్నప్పుడు ఆ దుప్పటి కప్పినప్పటికీ కూడా ఎలీషా దుప్పటిలో చిన్నపిల్లడిగా ఉన్నాడు. నా శక్తి ఉంది. ఇప్పుడు నా కొడుకు ఇక్కడ ఉన్నాడు. ఈ చొక్కా మైకేల్కి వేయించాను. ఇప్పుడు పెద్దదవుతా చిన్నదవుతా? ఇప్పుడు ఏం చేయాలి? చొక్కా మైకేల్ కావాలంటే వినపడదు. మైకేల్ ఎదగా అప్పుడు నేను ఆగాలి. దుప్పటి కప్పాడు కదా నేను అయిపోతానంటే అవదు. ఇప్పుడు ఎలీషా పరిస్థితి ప్రవర్తన, ఆ దుప్పటి కప్పిన తర్వాత ఎలీషా ఆ దుప్పటి సరిపోలే, చిన్నడిగా ఉన్నాడు. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇళ్ళలో కొంచెం ఇంట్లో వయసు ఉన్న వాడు ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే తల్లి బట్టలు కానీ లేదంటే తండ్రి బట్టలు కానీ పిల్లలకి సైజ్ చేసి కట్ చేసి కుదిరి దాన్ని కుట్టేసి వాళ్ళకి వేస్తూ ఉంటారు. ఇస్ దట్ రైట్? అంతేనా? అయితే ప్రవక్త అన్నాడు, వాక్యము నీ కొరకు కత్తిరించబడు. నువ్వే వాక్యం అంత స్థితికి వెలగాలి. అయితే వాక్యము నువ్వు ఎదగటం కోసం క్రీస్తు కిందకి వస్తాడు. ఆయన కిందకి ఎందుకు వస్తాడంటే నిన్ను ఆయన అంతగా తీసుకెళ్తానికి, ఆయన ఈక్వల్ తీసుకెళ్తానికి, ఆయనతో సమానంగా ఉండటానికి. చూడండి, శిరస్సు ఇక్కడ ఉన్నది, శరీరం ఇక్కడ దీని కంటిన్యూషన్ గా ఉంటుంది. ఇప్పుడు కాబట్టి గమనించండి, శిరస్సు ఎంతైతే ఉండదో శరీరం అంతే ఉండాలి. ఒకవేళ శిరస్సు ఇప్పుడు నా అంత ఉంది, రైట్, శరీరం ఇప్పుడు ప్రైజ్ ఎంత ఉండే ఎలా ఉంటుంది? సరిపోతుందా? అలాగే దేవుడు వివాహం చేసుకుంటాడా? ప్రవక్త అంటాడు, యేసు క్రీస్తు బాల్య వివాహం చేసుకున్నాడు. ఎదిగిన వధువుని ఆయన పెళ్లి చేసుకుంటాడు. ఎలాగంటే వాక్యంలో ఎదిగిన పరిపూర్ణమైన వధువుని ఆయన పెళ్లి చేసుకుంటాడు. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఏలియా ఎలీషా మీద దుప్పటి కప్పిన తర్వాత ఎలీషా మొత్తాన్ని వదిలిపెట్టి ఏలియా తిరుగుతా వాక్యం ఎదుగుతా ఉన్నాడు. ఈ రోజు 120 మంది మీద మేడగదిలో దేవుడు తన యొక్క ఆ మ్యాంటల్ని లేకపోతే దుప్పటిని కప్పినప్పుడు ఇప్పుడు సంఘంలో అదుండి అదే వాక్యము, అదే శక్తి, అదే ప్రత్యక్షత మనల్ని వాక్యానికి తగినట్టుగా ఎదిగే విధంగా చేస్తుంది. అలా ఊరుగా థ్యాంక్ యూ. అంటే కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వాక్యంలో ఎదుగుతా ఉన్నాం. వీఆర్ గ్రోయింగ్. ఇదే సంఘంలో నేను ప్రారంభంలో చిన్న చిన్న కథలు చెప్పేవాడిని వాక్యం చెప్పడానికి. అప్పుడు 7 ముద్దలు కనీసం 6 సార్లు 7 సార్లు చదువున్నాం. సంఘంలో 7 ముద్దలు చెప్పలేని పరిస్థితి.
ఏం చేసామంటే చిన్న చిన్న చెప్పుకుంటే ఎక్కడో ఒక మాట రెండు మాట చెప్తా వచ్చాం. ఎందుకని? సంఘం ఎదగాలి, ఇంకొద్దిగా ఎదగాలి. అప్పుడు కొద్దిగా ఆహారం మారుస్తున్నాం. ఇప్పుడు నిన్న మైకేల్కి అన్నప్రాసం చేస్తున్నాం, ఇప్పుడు ఆహారం మారుతుంది, పాలు తగ్గిస్తాను, భోజనం పెంచుతూ ఉంటాం. ఇలా ఒక్కొక్కటి మార్చుకుంటూ వచ్చాం. ఇక నాకు తెలిసి ఈ సంవత్సరం దాకా ఆగేటట్టు చూడబోతాం. ఈ సంవత్సరంలో చికెన్ మటన్ పెట్టాల్సి వస్తుందేమో తెలియదు. కానీ పరిస్థితిని బట్టి మన ఆహారం మార్చుకుంటా ఇప్పుడు శరీరం ఎదగాలి. అలాగే మన ఆత్మీయమైన శరీరం కూడా ఎదగాలి. వాక్యము చేత, వర్తమానము చేత, దేవుని యొక్క ప్రత్యక్షత చేత, నీ యొక్క ప్రార్థన చేత, నీ యొక్క విశ్వాసము చేత, నీ యొక్క ఆత్మీయమైన శరీరము దినదినం ఎదగాలి. ప్రతిరోజు ఎదగాలి. ఏ రోజు నువ్వు వాక్యాన్ని పక్కన పెట్టద్దు, ఏ రోజు నువ్వు ప్రార్థన పక్కన పెట్టద్దు, ఏ రోజు దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యక్షం దాటి నువ్వు బయటికి రావద్దు, ఏ రోజు పరిశుద్ధాత్మ దుఃఖపరచవద్దు. నువ్వు జ్ఞాపకం పెట్టుకో, స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆత్మ చేత నువ్వు ముద్రించబడి ఉన్నావు. ఎప్పటి వరకు? అంటిల్ ద డే ఆఫ్ రిడెంప్షన్, విమోచన దినం వరకు నువ్వు ముద్రించబడి ఉన్నావు. కాబట్టి డోంట్ గివ్ ద హోలీ స్పిరిట్. ఏం చేద్దాం? పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. ఇప్పుడు ఎలీషా ఏలియా దాటి పక్కకి వెళ్ళిపోతే ఏం జరిగినట్టు? మొత్తం పక్కకు పోయి ఏలియా కింద ఎలీషా ఉన్నట్టే ఎలీషాతో పాటు పరిచయం చేయడానికి గెహజీ ఉన్నాడు. ఎలీషా ఎంత నమ్మకంగా ఏలియా దగ్గర ఉన్నాడో గెహజీ కూడా నమ్మకంగానే ఉన్నాడు. అయితే గెహజీ విశ్వాసం వేరు, ఎలీషా విశ్వాసం వేరు. ఇక్కడ చూడండి, బైబిల్ చెప్తా ఉన్నది, లేదంటే ఈ కాలం ప్రభుత్వం అంటున్నాడు ఎలీషాని వధువుతో పోల్చాడు కానీ ఎక్కడ గెహజీ వధువుతో పోల్చడం. ఎందుకంటారు? ద స్పిరిట్ ఆఫ్ గెహజీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎలీషా. ఎలీషాలో ఉన్న ఆత్మకి గెహజీలో ఉన్న ఆత్మకి తేడా ఉన్నది. ఎలీషా ఏం చూస్తాడంటే దేవుడు యొక్క వాక్యాన్ని మాత్రమే చూస్తున్నాడు. ఆయన శత్రువులకి భయపడలేదు, రహస్యం చెప్పడానికి భయపడలేదు, దేవుని యొక్క వాక్య ప్రకారం నిలబెట్టడానికి ఎన్నడూ భయపడలేదు. నీ మీదకి ఏది వచ్చినప్పటికీ కూడా వాక్యానుసారమైన జీవించు అని దేవుడు ఎక్కడ చెప్తున్నాడు. మనం పాట పాడుకున్నాం, శ్రమలతోనే పోరాడి మాకే నేర్పించావు. మనం ఎంత పోరాడాం అసలు? ఎప్పుడో చెక్ చేస్తున్నారు పోరాటం అంటే. అపోస్తలుల పౌలు ఒంటి మీద 39 గోడ దెబ్బలు ఉన్నాయి, మన ఇంటి మీద ఎన్నో ఉన్నాయి. ఈ రోజు ఒక నిందోష తెచ్చుకోలేదు, మళ్ళీ ఒక మాట అంటే తెచ్చుకోలేదు. అవునా? అసలు క్రీస్తు బాధపడినంత బాధపడ్డావా? పౌలుని హింస పెట్టినంతగా, క్రీస్తు యొక్క శరీరాన్ని హింస పెట్టినంతగా నువ్వు హింసపరచబడ్డావా? దానిలో ఒక్క భాగం నేను 100 ఒక్క భాగం తట్టుకోలేవు. నీ సమస్తాన్ని చంపుకుంటే నువ్వు వాక్యంలో ఉండగలవు. హల్లెలూయా. గతంలో మీకు నిన్న అనుకుంటా మొన్న చెప్పినట్టు ఒకసారి సహోదరుడితో మాట్లాడతా డిస్కషన్ అవుతున్నప్పుడు ఒక మాట అన్నా, నేను వాక్యం కోసం చావడానికి రెడీ, నువ్వు రెడీయా? దట్ ఈస్ మై స్టాండ్. నేను అక్కడ ఉన్నా. దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో అన్నింటికన్నా అత్యంత ఎక్కువ ప్రియారిటీ ఇవ్వవలసింది. ఈరోజు ఎలాగైందంటే వాక్యము మాట్లాడుతున్నామండి, వాక్యము చెప్తున్నామండి, వాక్యం వింటున్నామండి, వాక్యము చదువుతున్నామండి, అయితే జీవించేసరికి దానికి మనకు పోలిక సరిపోతున్నాం. నేను వర్తమానం అంటున్నాము, కేకలు పెడుతున్నాము, ఆమెను అంటున్నాము, హల్లెలూయా అంటున్నాము, సంతోషంతో ఉంటున్నాము. కొన్నిసార్లు గుండెలు వాక్యం తగ్గుతున్నాయి, కొన్నిసార్లు గాయం చేస్తున్నాయి, కొన్నిసార్లు మనం మారుస్తున్నాయి, కొన్నిసార్లు హాయిగా చల్లగా ఉంటున్నాయి, కొన్నిసార్లు ఒక మనిషి అనుభవం కలిగి చేస్తున్నాయి, కొన్నిసార్లు అది చేదనుభవాలు కూడా ఇస్తున్నాయి. ఇవన్నీ ఉంటున్నాయి. అయితే ఇది నీ లోపలికి లేదంటే నీ ముందుకు వచ్చిన తర్వాత నువ్వు చేయాల్సిన పని ఒకటే, నువ్వు దాని ప్రకారంగా ఉండకపో దాని ముందు తీసుకో. ఎందుకంటే దేవుడు ఈ వాక్యాన్ని నీ కొరకు పంపించున్నాడు. దిస్ ఈజ్ ఫర్ యూ, అబ్సల్యూట్లీ దిస్ ఈజ్ ఫర్ యూ. ఈ కాలానికి ఉన్న వధువుని దేవుడు ప్రేమించి తన యొక్క వాక్యాన్ని నీ కొరకు పంపించున్నాడు. ఎందుకని పంపించాడంటే నువ్వు గతంలో వాక్యం అయి ఉన్నావు, ఇప్పుడు వాక్యం అవుతావు మళ్ళీ. So it's a cycle. You came from eternity, you will be in the eternity. నువ్వు నిత్యత్వం నుండి వచ్చావు, నిత్యత్వంలోకి మళ్ళీ వెళ్తావు. సో prophet said it's a cycle. ప్రవక్త అన్నాడు నిత్యత్వం అంటే ఒక సర్కిల్ లాంటిది అన్నాడు. ఇప్పుడు సర్కిల్ గీసాం, ఇది ఎక్కడ ప్రారంభము? For a circle there is no beginning, there is no ending. So as eternity. Eternity కూడా ఒక ప్రారంభం లేదు, ఒక ముగింపు లేదు. ప్రవక్త బైబిల్ అంటది పాతాళానికి ప్రారంభం ఉన్నది, ముగింపు ఉన్నది. నిత్యత్వానికి ప్రారంభం లేదు, ముగింపు లేదు. మరి నిత్యత్వం నుంచి వచ్చిన నీకు ప్రారంభం ఉన్నదా, ముగింపు ఉన్నదా?
ఈ భూమి మీద ఉన్న ఈ శరీరానికే ప్రారంభం ముగింపు ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద వచ్చినప్పుడు ఆయన యొక్క శరీరానికి ఒక ప్రారంభం ఉన్నది, ఒక ముగింపు ఉన్నది. ప్రారంభం అయిపోయింది, ముగింపు అయిపోయింది. అయితే మన శరీరం భూమి మీద ఇంకా ఉన్నది, అంటే ప్రారంభం మాత్రమైంది, ఇంకా ముగింపు అవ్వాలి. ఈ ముగింపు అయినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎక్కడి నుంచి వచ్చావో మళ్ళా తిరిగి నువ్వు అక్కడికి వెళ్ళాలి. కాబట్టి గమనించండి, ఏలియా అక్కడ భయపడతా ఆ కొండ సందులో కూర్చున్నప్పుడు దేవుని యొక్క స్వరం వచ్చి ఏలియాతో మాట్లాడుతున్నప్పుడు ఏలియా అంటాడు, అయ్యా ఇదిగో అందరూ చనిపోయారు, నేను ఒక్కడే నీ కొరకు రోషంగా నిలబడి ఉన్నాను అన్నాడు. ఆయన అయ్యా ఏలియా కొద్దిగా నీలాంటి వాళ్ళకి ఇంకా 7,000 మంది ఉన్నారు. 2012లో 2011లో నాకు ఈ వర్తమానం గురించి పూర్తిగా తెలిసింది. 10లోనే తెలిసింది, 11కి నాకు అర్థమైంది అన్నట్టు. నేను అనుకున్నాను, నేను ఒక్కడనే కావాలి, తింటే ఎవరు అనుకున్నాను. అనుకో నేనేం చేస్తానంటే వర్తమాన పుస్తకం చదువుతా ఏకంగా జెఫర్సన్ విల్కి లెటర్ రాశాను. నా దగ్గరికి నా ఉంది మెయిల్ పంపించాను, నాకు ఈ బుక్స్ కావాలని అడిగారు. జెఫర్సన్ విల్కి రాశాను. వాళ్ళు ఏం చేస్తారు, నాకు మెయిల్ పెట్టారు. మెయిల్ పెట్టి నా ఫోన్ నెంబరు చెన్నైలో వాయిస్ నెంబర్కి ఇచ్చాను. వీళ్ళు నాకు ఫోన్ చేశారు. నేను అనుకున్నా ఫోన్ చేసి ఇంగ్లీష్లో మాట్లాడితే అక్కడి నుంచి వచ్చింది అనుకున్నా. అప్పుడు నా ఫోను ఆండ్రాయిడ్ ఫోన్ కాదండి, మామూలు ఫోన్. వాళ్ళు ఫోన్ చేసామన్నారు, నీకు ఇలా బుక్స్ కావాలి, నువ్వు జెఫర్సన్ విల్కి నువ్వు మెయిల్ చేసావంట కదా, ఆ మెయిల్ మాకు వచ్చింది, ఇక్కడ మాది ఆఫీస్ ఉందిరా అన్నారు. ఆఫీస్ ఉందా? సరే వెళ్ళిపోయాం. ఏమంటే ఈరోజు వాళ్ళు ఫోన్ చేశారు, ఆ రోజు నైట్కి టికెట్ తీసుకుని ఏమంటే వెళ్ళిపోయాం. అట్లా ఉంటుంది మెసేజ్ అనగా కనెక్షన్ అట్లా ఉంటుంది అనమాట, అంతే. వెళ్ళిపోయాం. పొద్దున 7ంటికల్లా దిగాము, 7:30 వాయిస్ ఆఫ్ గాడ్ ఆఫీస్ ముందు వచ్చున్నాం. వాళ్ళు 9ంటికి వచ్చారు, లోపల తలుపులు తీస్తారు, లోపలికి వెళ్ళాను. వెళ్ళాక అడిగాను, చాలా బుక్స్ చూపిస్తున్నారు, ర్యాక్స్ చూపించారు, సీడీలు ఉన్నాయి, డివిడీలు ఉన్నాయి. నాకు ఒక బ్యాగ్ నిండా పుస్తకాలను ఇచ్చారు. మొత్తం ఇంగ్లీష్ బుక్స్ తెచ్చుకున్నాను. 63 నుంచి 65 ఉన్న బుక్స్ మొత్తం ఒకేసారి బ్యాగ్ వేసుకుని వచ్చాను. ప్రజలో అప్పుడు అడిగా, ఇన్ని పుస్తకాలు చేస్తున్నారు, ఈ పుస్తకాల దగ్గర ఇంకా ఉన్నారా? వాళ్ళు అప్పుడు నాకు ఒక దాన్ని ఏమంటారు, ఒక నెంబర్ ఇచ్చారు, 1693 నా నెంబర్. పాస్టర్ గారు నాకన్నా ముందుగా 1692 మంది పాస్టర్ గారు ఉన్నారు. నా నెంబర్ అది. నాకు అర్థమైంది, అంటే నేను కాదు ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే మనకి అది తెలియనప్పుడు నేను ఒక్కడే అనుకుంటాను. అది తెలిసిన తర్వాత నాలో ఇంకా సంతోషం ఎక్కువైంది. ఇప్పుడు దేవుడు ఏలియాతో అదేమని అన్నాడు, ఏలియా నువ్వు అనుకుంటా నువ్వు ఒక్కడే, నాకు నీలాగా ఆ బయలుదేవతకి మోకాళ్ళలోని వారు ఇంకా 7,000 మంది ఉన్నారు. అయ్యా ఇంక నేను ఎందుకు, మరి నా పెద్దలు కదా గొప్పవాడు కదా నన్ను తీసుకెళ్ళిపోను. నువ్వు అడిగావు కదా దేవుడిని తీసుకుపోడండి. మోషే అడిగాడు ఒకసారి, అయ్యా ఈ సంఘాన్ని నేను కన్నానా, వీళ్ళు నా పిల్లల, నాకెందుకు ఈ కర్మ, వాళ్ళు తప్పులు చేస్తారు, వాళ్ళ తప్పులు నేను భరించలేకపోతున్నా, వాళ్ళ పనులు నన్ను చంపేయరాదా, వాళ్ళ గోత్రం తీసేస్తారా కదా, ఆ గోత్రం పనులు నన్ను తీసేయరాదా? దేవుడు అక్కడే ఉన్నాడు. ఎవడు తప్పుకు వాడే శిక్ష అనుభవించు. వాడు తప్పు చేస్తే ఎందుకు తీసేస్తానేమో, నువ్వు తప్పు చేస్తే నేను తీసేస్తాను. ఇప్పుడు ఏలియా మాట్లాడగానే దేవుడు తీసుకుపోలేదు. ఆయన ఒక మాట అప్పచెప్పాడు, ఇదిగో ఇస్రాయేలుకి ఒక రాజు అభిషేకించు, రెండవదిగా ఎలీషాను అభిషేకించు. ఎలీషాను అభిషేకించమని చెప్పింది ఎవరు? వినపడలేదు. ఇప్పుడు ఏలియా ఏం చేయాలి? ఎలీషా బిజినెస్ చేసుకుంటున్నాడు, వ్యాపారం చేసుకుంటున్నాడు, పొలం కొనుక్కుంటున్నాడు, మంచి ధనవంతుడిగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? గో అండ్ ఆర్డర్ హిమ్ యాజ్ ఎ ప్రాఫిట్. ఒక ప్రవక్త ఇంకొక ప్రవక్తను అభిషేకిస్తున్నాడు. బైబిల్ ఎక్కడ చూసారా మీరు? దేవుడు సమూయేలుని పిలుచుకున్నాడు, ఏలీని పిలుచుకున్నాడు, నాతాను పిలుచుకున్నాడు, ఏషియాను పిలుచుకున్నాడు, ఎరిగాను పిలుచుకున్నాడు. ఏ ఒక్కరూ ఇంకొకరిని ప్రవక్తగా అభిషేకించలేదండి. ఈ వింత కార్యం జరిగింది బైబిల్ ఇక్కడ ఒక చోట మాత్రమే. అయితే ఇదే సంగతి వల్ల బాప్తిస్మ ఇచ్చే యోహాను యేసుక్రీస్తున్నప్పుడు జరిగినది. వాళ్ళిద్దరూ ఏకకాల రంగం మీద ఉన్నారు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రారంభ పరిచర్య ప్రవక్త పరిచర్య, ఆయన యొక్క ముగింపు పరిచర్య దేవుడి యొక్క పరిచర్య. ఆయన 5 రకాల పరిచయం జరగాలి. ఆయన పరిపూర్ణంగా ఉండాలి కాబట్టి, మొత్తం ఆయన చూపించాలి కాబట్టి 5 రకాల పరిచయం ఆయన పరిచయవలసి ఉంటుంది. ఇక్కడ ఎలీషా ఎలా ఉన్నాడంటే, ఏలియా వెనకాల నమ్మిన వాడిగా అప్పటిచ్చేవాడిగా ఉన్నాడు. ఏలియా రంగం మీద చనిపోయేంత వరకు ఏలీషా ఆగవలసి ఉన్నది. ప్రవక్త అయిన బాప్తిస్మ ఇచ్చే యోహాను రంగం మీద చనిపోయేంత వరకు యేసుక్రీస్తు ప్రకటించకూడదు. అందుకని మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ వచనం ఒక మాట ఉంటుంది. ఏమంటుందంటే, యోహాను చెరపరచబడని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి ప్రకటించడం మొదలు పెట్టాను. అప్పుడు దాకా ప్రకటించలేదు. ఆయన ఆకాశం వచ్చింది. ఎందుకంటే ఒక ప్రవక్త రంగం మీద ఉన్నప్పుడు ఇంకొక ఆయన పని చేయకూడదు.
ఇక్కడ ఎలీషా రంగం మీద ఉన్నాడు, ఏలియా రంగం మీద ఉన్నాడు. ఇప్పుడు ఎవరు పని చేయాలి? ఏలియా వెళ్ళిపోయేంత వరకు ఎలీషాకి ఏ పని లేదు, ఆయన ఖాళీ కూడా. అయితే ఎలీషా ఏం చేయాలంటే ఏలియాని వెంబడించాలి. అదే ఏలియాలో ఉన్న ఆత్మ దేవుడు ఎలీషాలో పెంచున్నాడు. ఎలీషా రంగం మీద చనిపోయిన తర్వాత అదే ఆత్మ బాప్తిస్మం ఇచ్చే యోహాను మీదకి వచ్చింది. ఏమా ప్రతి కాలం గమనించండి, ఏలియా ఎలీషా సిద్ధపరిచి వెళ్ళాడు. ఏమా బాప్తిస్మం ఇచ్చే యోహాను మీదకి వచ్చిన ఏలియా యొక్క ఆత్మ ఆదిలో ఉన్న మొట్టమొదటి సంఘాన్ని సిద్ధపరిచాడు. యేసు క్రీస్తుని పరిచయం చేశాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుడి యొక్క గొర్రె పిల్ల అని ఇంట్రడ్యూస్ చేశాడు. రంగమే చెల్లిపోయాడు. ఏమా అలాగే ఈ కాలంలో దేవుడు మన కొరకు ఒక ఏలియా పంపించున్నాడు. ఈ ఏలియా కూడా ఏం చేశారంటే అదిగో పెళ్లి కుమారుడు రానయ్య ఉన్నాడు, బీ కేర్ఫుల్, గెట్ రెడీ. నేను చెప్పిన మాట కూడా పెళ్లి కుమారుడు వస్తున్నాడు, మీరు రెడీ అయి ఉన్నాడు. ఇప్పుడు నిజంగా ఏలియా చెప్పినప్పుడు ఎలీషా రెడీ అయి ఉన్నాడు. ఇప్పుడు మనకు కూడా అదే ఏలియా ఆత్మ కలిగిన ఆయన వచ్చి చెప్పినప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి? వినబడదు, రెడీ అవ్వాలి. ఎలా రెడీ అవ్వాలి? ఒక బ్యాగ్ సర్దుకొని, బట్టలు పెట్టుకొని, బ్రష్ పెట్టుకొని, పేస్ట్ పెట్టుకొని, మొబైల్ ఫోన్ పెట్టుకొని, ఛార్జర్ పెట్టుకొని, ఇంకా కాదా మనం ఇవన్నీ రెడీ చేస్తాం కదా. ఎక్కడికి వెళ్ళాలంటే సంఘానికి వెళ్ళినప్పుడు వేరు రెడీ చేయాలి సార్. యువర్ హార్ట్, యువర్ హార్ట్. దేవుడికి నీకు సంబంధించింది ఏది ఇవ్వద్దండి, ఆయనకి నీ హృదయం మాత్రం కావాలి. నువ్వు ఇక్కడ చర్చ్ లోపలికి వచ్చినప్పుడు అనుకుంటావు నీ హృదయం ఇవ్వాలని, అది కానే కాదు. నువ్వు ఎక్కడ ఉన్నా నీ హృదయం ఆయనదే. నీ హృదయాన్ని తెరిచి ఆయన అడిగినప్పుడు, ఒక సమస్య వచ్చినా నువ్వు హృదయాన్ని తెరు, ఒక ప్రార్థన కావాల్సి వచ్చిన హృదయాన్ని తెరు. నీ ముందు పాడి మీద ఒక శవం వెళ్తున్నా కూడా హృదయాన్ని తెరిచి ప్రార్థన చేయి. ఏమో నీ ప్రార్థన వాళ్ళు వేస్తాడేమో తెలియదు. దేవుడికి ఆసక్తి ఇచ్చున్నాడు. ఆయన ఏమంటున్నాడు? నేను చేస్తున్న కార్యములే కాదు, అంతకన్నా ఘనమైన కార్యములు మీరు చేస్తాను. ఎందుకని ఆ దేవుడు ఆ మాట అన్నాడంటే, ఈ కాలం ప్రవక్త అంటున్నాడు, ఈ దినము దేవుడు సంఘం మీద 2 ఆత్మలు ఇచ్చున్నాడు. ఎలీషా మీద ఉన్న ఆ దుప్పటి ఈ రోజు సంఘం మీద ఉన్నది. యేసుక్రీస్తు యొక్క దుప్పటి సంఘం మీద కట్టుకున్నాడు. మనం సరిగా ప్రార్థన చేయక అనేక మంది ఇంకా వెళ్తూ ఉన్నాం. వాళ్ళు ఎవరు నీకు అవసరం? ఇంకో మాట చెప్పరా, నీ శత్రువుకి బాధలను ప్రార్థన చేయి. నిజమైన విశ్వాసం అయితే నిన్ను ఎవడైతే తిడుతున్నాడో, ఎవరైతే దూషిస్తున్నాడో, ఎవరైతే హింస పెడుతున్నాడో వాడి గురించి నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. అతను శ్రమల్లో ఉన్నాడా నువ్వు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకో. అంతేగాని నన్ను అన్నాడు వాడు అలాగే అయిపోయాడు. నిజమైన ప్రార్థన. మోషని వాళ్ళు తిట్టారు, దూషించారు, హింస పెట్టారు. చివరికి దేవుడు ఏం చేశాడంటే తాపకరమైన సర్పాలు పంపించారు. ఇప్పుడు దేవుడు మోషే దేవుడు చేస్తాడు, నువ్వు వాళ్ళ నిమిత్తం ప్రార్థిస్తాడు బతుకుతారు. మన వాళ్ళకి మంచిదే మనవాడు. నేను ఇప్పుడు నిజమైన సేవకుడు అయితే ఏమన్నారా? వినపడలా? ఇది సేవకుడు పని, విశ్వాస పని కూడా. నీ మనసుకి ఎవరైతే గాయం చేస్తారో నువ్వు వాళ్ళ గురించి ఎడతెగ ప్రార్థన చేయి. ప్రభా వాడిని మార్చు, వాడిని తిట్టనవద్దు. ప్రభా నీ చూపాత్ర మీద ఉంచు. నీ హృదయం మంత్రంతో నీ ఇంటి వాళ్ళ గురించి కూడా నువ్వు అంత కన్నీళ్లు కాల్చి ప్రార్థన చేయకపోవచ్చు, కానీ నీ శత్రువు గురించి ఇంకెప్పుడు ప్రార్థన చేయి. నీకు అదే బలం కూడా నీకు తెలియట్లేదు. నీ శత్రువును అంతగా ప్రేమించినప్పుడు దేవుడు నీకు శత్రువులు లేకుండా చేస్తాడు. ప్రజలో నీ కుటుంబం వాళ్ళ గురించి నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావో. ప్రజలో ఒక మాట చెప్పాను గత ట్రిప్లో నా స్నేహితులందరికీ, మీరు కూడా నా స్నేహితులు లాంటి వారు. నాకన్నా సీనియర్స్ కూడా చాలా మంది ఉన్నప్పటికీ మిమ్మల్ని స్నేహితులు అంటున్నాను నేను. ఒక చిన్న మాట చెప్పండి. ప్రతిరోజు రాత్రి ఇంట్లో పురుషులు అయితే ఎవరైతే ఉన్నారో మీరందరూ పడుకునేటప్పుడు మీ కుటుంబాల నిమిత్తం ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. మనము కాలానికి దగ్గరికి వెళ్తున్నాం. కాలం యొక్క అంతం యొక్క ముగింపులో ఉన్నాం. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే చాలా మంది అన్నట్టుగా అంత్యకాలంలో లేమండి. అంత్యకాలం యొక్క అంతములో మనం ఉన్నాం. సో ఇట్స్ ది ఎండ్ ఆఫ్ ది టైం. ఆ కాలం యొక్క ముగింపులో ప్రవక్త అన్న బాటలో చెప్పాలంటే మనం ఏ ఇంట్లోంచి అయితే వచ్చామో ఇప్పుడు మనం ఆ ఊరికి వచ్చేసాం, ఆ వీధిలోకి వచ్చాం, ఆ ఇంటి ముందుకు వచ్చాం. ఇప్పుడు నేడో రేపు ఆ ద్వారం తెరబడితే లోపలికి వెళ్ళిపోతాం. సో ఎంత దూరంలో ఉన్నాం? కాబట్టి ఇప్పుడు నీ ప్రార్థన ఇంకా ఎక్కువ ఉండాలి. నీ కుటుంబాన్ని మొత్తము వాక్యానుసారంగా చూసుకోవాల్సిన బాధ్యత నీదై ఉంది. నీ కుటుంబంలో చూడండి, ప్రతి ఇంట్లో కుటుంబంలో దేవుడు ఎవరికో ఒకరికి ప్రార్థన శక్తి ఇస్తాడు, ఎవరికో ఒకరికి విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. మిగిలిన వాళ్ళు బలహీనంగా ఉంటారు. ఒక కుటుంబంలో భార్య బలంగా వర్తమానంలో ఉంటే భర్త బలహీనంగా ఉంటాడు, భర్త బలంగా వర్తమానంలో ఉంటే భార్య బలహీనంగా ఉంటుంది, తల్లిదండ్రులు బలంగా వర్తమానంలో ఉంటే పిల్లలు బలహీనంగా ఉంటారు, పిల్లలు బలంగా వర్తమానంలో ఉంటే తల్లిదండ్రులు బలహీనంగా ఉంటారు. ఎందుకు దేవుడు ఒకరిని బలవంతులుగా బలహీనంగా చేశారంటే నీ ప్రార్థన నీ కుటుంబాన్ని మారుస్తుంది.
ప్రేయర్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్. ప్రార్థన సమస్తాన్ని మార్చలేదు. అది ప్రత్యక్షత కలిగి నువ్వు ప్రార్థించాలి. ఒక్కసారి ప్రార్థన చేయండి. ప్రభా, ఇదిగో నా కుటుంబాన్ని నీకు అప్పగిస్తున్నాను, వాళ్ళని క్షేమంగా ఎత్తబాటులోకి తీసుకొచ్చేంత వరకు నీదే బాధ్యత ప్రభా అని చెప్పండి. రెండవ నుంచి ఏమైనా ప్రార్థన తెలుసా? ఆ పని చేసిన ప్రభా థ్యాంక్ యూ. రోజు వాళ్ళని నడిపించని ప్రార్థన చేయకండి. ఒకసారి రెండోసారి నుంచి నడిపించావు ప్రభు, అది జరగకపోవచ్చు, నువ్వు నడిపించావు ప్రభు. మూడో రోజు జరగకపోవచ్చు, నడిపించావు ప్రభు. ఒకసారి ఒక సహోదరికి బ్రదర్ ప్రేయర్లో వచ్చాను, లైన్లో వచ్చినప్పుడు ఆయన వచ్చి ఇది ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేస్తే ఆయన అయ్యా నీకేంటి సమస్య? నాకు కళ్ళు కనపడదు. ఆయన అన్నాడు, నువ్వు నమ్ము, దేవుడు నీకు కళ్ళు ఇచ్చాడు పో. ఈయన బయటికి వెళ్ళిపోయాడు. న్యూస్ పేపర్ అమ్మే వ్యక్తి, న్యూస్ పేపర్ అమ్ముతున్నాడు. న్యూస్ పేపర్ కొనుక్కునే వాడికి ప్రతి ఒక్కడికి డబ్బులు చేంజ్ ఇస్తే మాట్లాడాడు, నాకు కళ్ళు వచ్చింది. కళ్ళు రాలే అతనికి. మీకు తెలుసా 2.5 సంవత్సరాల అదే మాట చెప్పాడు. ఒకరోజు సెలవులో కూర్చున్నాడు, ఇతని పైన దుప్పటి కప్పారు, షేవింగ్ క్రీమ్ మొత్తం రాశాడు, షేవింగ్ చేసుకుని కూర్చున్నాడు. ఇంతలో ఎదగలిగి ఒక వ్యక్తి లోపలికి వచ్చి, అయ్యా ఇక్కడ ఎవరో ఒక అతనికి కళ్ళు వచ్చినాయి అంట, ఎవరో అతను అడిగినాడు. 2:30 అయింది అప్పటికి. ఈ దుప్పటి తీసుకొని వీధిలోకి వెనకాల పరిగెత్తుతున్నాడు, ఆ కళ్ళు వచ్చిన ఎవడో కాదు నేనే అని. ఆయన కేకలు పెట్టి మీద పరిగెత్తుతా ఉన్నప్పుడు అప్పుడు ఆయనకి కళ్ళు వచ్చింది. ఎప్పుడు వచ్చినాయి? 2.5 సంవత్సరాల తర్వాత. ఇక్కడ చిన్న విషయం చెప్పాలి. ఇతను ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయిన తర్వాత అరగంటకి ఇంకా ప్రేయర్లను అవుతానే ఉంది, ఈయన మళ్ళా ఇళ్ళకి వచ్చాడు. జ్ఞాపకం ఉందా మీకు? ప్రవక్త అడిగాడు, అయ్యా నువ్వు కిందకేమో కళ్ళు వచ్చిందని చెప్పావు, నాకు కళ్ళు రాలా, ప్రార్థన చేయమన్నాడు. ఈయన నేను చేయను. ఒకసారి బాధన, రెండోసారి నేను చేయను. నువ్వు నమ్మని నీకు వస్తే పోను. అదే మాట మీకు చెప్తావు, నా సొంత మాట కాదు, ప్రవక్త చెప్పిన మాట మీకు చెప్తాము. ఒకేసారి ప్రార్థన చేయడం, రెండోసారి నమ్మండి అంతే. అది అసాధ్యమైనా కూడా మీరు నమ్మించాలి. అసాధ్యాన్ని సాధ్యం చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అటువంటి దేవుడు ఎలాగ నమ్మాలంటే, నీ కళ్ళకి కనిపించకపోవచ్చు, నీ హృదయం దాన్ని అందుకోలేకపోవచ్చు, నీ చుట్టుపక్కల వాళ్ళది అవ్వదని చెప్పచ్చు. అయితే నేను చెప్తా అవుతుంది, అయి తీరుతుంది. ఎందుకంటే నువ్వు ఆయనలో భాగమై ఉన్నావు. భార్య అడిగితే ఏ భర్త ఆ పని చేయకుండా ఉండేది? భర్త చెప్పేది ప్రతి ఒక్కరికి భార్య చేస్తా ఉన్నప్పుడు భర్త ఒక్కటి అడిగితే దేవుడు కూడా. ఇప్పుడు ఆయన భార్య స్థానంలో మనం ఉన్నాం. లేఖనం చెప్తా ఉండదు, ఈ రోజు నీవేమై ఉన్నావంటే ఆయన వధువు కాదంటున్నాడు, నువ్వు ఆయనకి భార్య ఉన్నావంటున్నాడు. మరి ఇప్పుడు ఆయనకి ఎంతమంది అంటే ఒక్కదే భార్య. ఒక్కదే భార్యను ఎంతగానో ప్రేమించి శ్రమను తట్టుకొని, శోధన తట్టుకొని, వాక్యంతో నిలబడి పోరాటం చేసి, బంధువులు వదులుకొని, స్నేహితులు వదులుకొని, లోకంలో ఉన్న ప్రతి ఒక్క సంగతి వదులుకొని ఆయన కోసం నిలబడి ఉన్నామా? ఒక్కటి ఆయన కూడా ప్రభుత్వించాడు. ఆమె నోరు తెచ్చి అడగాలి కానీ యేసుకు సన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. ఎట్లాంటి దేవుడు మనకున్నాడండి. నువ్వు అడిగితే సాధించాడు ఆయన. అయితే నువ్వు అడిగేటప్పుడు ఎలా ఉండాలంటే నీ హృదయం లోపల నుంచి రావాలి. నీ హృదయం బద్దలైనట్టుగా బయటకు వచ్చినప్పుడు ఒక్కసారి అడుగు దేవుడిని, జీవితకాలం కలిగేసే దేవుడిని. ఆయన ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. ఎందుకంటే నీ మీద ఆయన తన దుప్పటి కప్పించాడు. ఆ దుప్పటి పేరు పరిశుద్ధాత్మ, ఆ దుప్పటి పేరు రెండింతల ఆత్మ, ఆ దుప్పటి పేరు అభిషేకమైనది. ఈ రోజు నువ్వు అభిషేకం కలిగి ఉన్నావు, రెండింతల ఆత్మ కలిగి ఉన్నావు, ఆ అనాయింటింగ్ కింద నువ్వు ఉన్నావు. ఆ అనాయింటింగ్ కింద నువ్వు ఉన్నప్పుడు నువ్వు అడగడం కాదండి, అసలు వంటే జరుగుతాయి. See what Brother Branham said, you are in the third pole. From 1963 onwards we are in the third pole. 1963 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మనము ఇంకా మూడవ విడిపోలో ఉన్నాం. ఈ మూడవ దశ, ఈ మూడవ దశలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే నీ నోట్లోంచి వచ్చిన మాట జరుగుతూ ఉంటుంది. ఆయన దాన్ని చెక్ చేసుకోవడం కోసం ఒకసారి ఏం చేశారంటే ఇటువైపు చేయి చూపించి ఉడతలు కలుగులు కాక 3 ఉడతలు అయితే అడిగిన తెలుసా 20 ఉడతలు కావాలి. అక్కడ 20 ఉడతలు ఉండవు ఆ ప్రాంతంలో. సో నువ్వేం అడగాలి తెలుసా? అసాధ్యమైనది. ఎలీషా ఏమడిగాడు? అయ్యా నాకు 2 ఆత్మ కావాలి. అది అసాధ్యం. ఆయన అడిగాడు కాబట్టి ఇస్తారు. ఇప్పుడు ఈయన అడిగాడు నాకు 3 20 ఉడతలు కావాలి. థ్యాంక్ యూ. ఒకసారి సౌదీ ధనం జరిగి 11 సంవత్సరాల ఒక అమ్మాయి వచ్చింది. ఆమె దగ్గరికి వచ్చి నేను ప్రార్థన చేయబోతా. ఆమెను అడిగి ఆమెకు ఒక్క కన్ను లేదు, ఒక్కనే ఉన్నాడు. ఆయన ఏమడిగాడు తెలుసా? నీకు ఏ రంగు కన్ను కావాలని అడిగాడు. కళ్ళు లేనాడు, కళ్ళు రావటం మీకు అంతకనికి ఎవరు కావాలా?
ఆ అమ్మాయి ఏమని తెలుసా, పాస్టర్ నాకు బ్లూ రంగు కనుక కావాలని. దేవుడు నీకు అవకాశం ఇస్తే నువ్వు అడగడం ఆపద్దు. ఆయన నీకు చాయిస్ ఇచ్చారు, అసలు పెట్టదు. థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఏ రంగు కనుక కావాలంటే ఏ రంగు కానీ ఈయన ఎలా ఇవ్వగలడు అసలు. కాబట్టి ఎవరన్నా మీరు అడగాలనుకున్నప్పుడు దేవుడిని సూటిగా అడగండి. దేవుడికి మీకు మధ్య ఎప్పుడూ నిలబడదు. దట్ ఇస్ నాట్ మై డ్యూటీ. ఎందుకంటే దేవుడితో మీరు నేరుగా సహవాసం కలిగి ఉన్నారు, ఆయనతో మీరు సంబంధం కలిగి ఉన్నారు. మీరు ఇక్కడి నుంచి ఇళ్ళకి క్షేమకరంగా వెళ్ళాలంటే దేవుడు మీతో పాటుగా ఉండాలి. మీరు ఇంటి నుంచి ఇక్కడ రావాలంటే దేవుడు మీతో పాటుగా ఉండాలి. మీ ప్రతిరోజు నిద్రపై ఉదయం లేవాలంటే దేవుడు మీతో పాటుగా ఉండాలి. ఆ అన్ని సమయాలు మీ పక్కన లేదు కదా. సో దట్ ఈస్ నాట్ మై బిజినెస్. I don't like to interrupt between you and God. I am an interpreter, but I am not interrupter. మీకు దేవుడికి మధ్యలో నేను మధ్యవర్తిగా ఉంటాను తప్పితే మీకు ఆయనకి మధ్యలో నేను చరమర్చబడి ఉండడానికి ఇష్టపడను నేను. ఎందుకంటే మీ విశ్వాసము మీరు ఆయనతో మాట్లాడినప్పుడు పొందుకున్న విశ్వాసం ఇక్కడి నుంచి 100% చేసేది రాదు. 100% చేసేది రాదు. చూడండి, ఒకసారి సహోదరుడు టోనీ అని ఒక అతను ఉన్నాడు. అతని భార్య ఆ సంఘంలో మంచి విశ్వాసరాలు. ఇతను రోజు బయట కూర్చొని చెప్పులు కుట్టుకునే ఒక వ్యక్తి. అతని భార్య ప్రార్థనకి వెళ్తున్నప్పుడు ఇతను రోజు భార్య ఎందుకు వెళ్ళవద్దు మానేసి అంటూ ఉండేవాడు. కానీ భార్య అతను అబ్జెక్ట్ చేసేవాడు, వెళ్ళొద్దని చెప్పేవాడుగా. పాస్ గారు ఎవరైనా వచ్చారా, పాస్ గారు వెనకాల పని చేస్తానే ఉంటాడు బయట. చర్చికి మాత్రం రాడు. పాస్ గారు అడిగేవారు, ఒకసారి చర్చికి రావచ్చు కదా. నేను రానులే పాస్ గారు. టోనీ పేరు. ఒకరోజు ఆ పాస్ గారు వేటకి వెళ్తున్నాడు. టోనీ అని అడిగాడు, టోనీ వస్తాను అంత పడన్నాడు. పాస్ గారు 10 వస్తా అన్నాడు. ఉదయం నుంచి సాయంకాలం దాకా వేటకి వెళ్ళారు, ఏమి దొరకలేదు. ఇక సాయంకాలం ఇంక కొద్దిసేపట్లో చీకటి పడతాను కానీ వెనక్కి తిరిగి వస్తున్నారు. ఖాళీ బ్యాగులు. పాస్ గారు ముందు వెళ్తున్నారు, వెనకాల టోనీ వస్తున్నాడు. కొద్దిసేపటికి పాస్ గారు నడుస్తామంటే వెనక నుంచి ఏడు మీద పడుతుంది. నేను అడిగాడు, టోనీ ఎందుకు ఏడుస్తున్నావు? ఏదో చర్చికి వస్తాను. పాస్ గారు ఏం మాట్లాడాలి, ఉదయం నుంచి ఇంతో పాటు వేట గురించే మాట్లాడుకున్నారు, ఇంకేం మాట్లాడాలి. ఈ పాస్ గారికి సంతోషం వచ్చింది. అయ్యా, ఏ ప్రసంగం నేను కదిలించింది చర్చికి రావడానికి? సార్ పాస్ గారు ఎవరు కొద్ది మీరు మంచి ప్రసంగాలు చెప్తారు కదా, ఏ ప్రసంగాన్ని కదిలించలా. ఈ మాట పాస్ గారికి కోపం వస్తుంది. సరే అడిగాడు, ఒకవేళ మా చర్చిలో మేము మంచిగా ఉద్యోగంగా పాటలు పాడతామో ఆ పాటల్లో ఏదైనా మీకు కదిలించిందా? పాస్ గారు ఇంకో మాట అనుకోదు, మీ పాటలు చాలా పాడతారు, మంచి ఉద్యోగంగా ఉంటే అయినప్పటికీ ఏ పాట కూడా అని కదిలించాను. మరి నా ప్రసంగంలో కదిలించగా ఈ పాటలు కదిలించగా నీకు ఎలాగ దేవుడి వాక్యం తెలిసింది, ఎలాగ నువ్వు చర్చకు వస్తానంటున్నావు? పాస్ గారు ఆ పక్కన చూడండి, సూర్యుడు అస్తమిస్తా ఉన్నాడు. ఈ అస్తమించే సూర్యుడు మళ్ళా రేపు పొద్దున్న మళ్ళా వస్తాడు. నాకు చూసాక అర్థమైంది, నేను కూడా బతికుండగా దేవుడిగా నమ్ముకుంటే నేను చనిపోయాక సూర్యుడు మళ్ళా వచ్చి నేను కూడా మళ్ళా లేస్తాను కదా. ఇప్పుడు దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడాడు? ఇందాకేమో వాళ్ళ ఇంట్లో అట్లాస్ నుంచి మాట్లాడాడు, అట్లాస్ పుస్తకంలో నుంచి. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడాడు? సూర్యుడిలో నుంచి, నేచర్లో నుంచి. ఆయన ఇంకో మాట అన్నాడు, రాజు గారు, రేపు నేను చర్చికి వస్తాను, వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడాలి. మీ చర్చిలో ముందు ఒక బల్ల ఉంది కదా, ఒక చెప్తాడు, ఏడుగుల బల్ల అంటారు. అంటే మోకాళ్ళ మీద కూర్చొని బలిపెట్టి దగ్గర కూర్చొని పాతకాలం చర్చిలో, బాప్టిస్ట్ చర్చిలో ఉంటాయి, మన రూద్ర చర్చిలో, బాప్టిస్ట్ చర్చిలో ఉంటాం, ఏడుగుల బల్ల. అక్కడ కూర్చొని నేను ఏడుస్తా, దేవుడు నాతో మాట్లాడదు. ఆయన ఎప్పుడు మాట్లాడతాడో అప్పుడు దాకా అక్కడే ఉంటాను, ఇంటికి వెళ్ళే ప్రసక్తి లేదు. నేను చర్చికి రావడం పోవడం నాకు నడవదు. దేవుడు నాతో మాట్లాడాలి, వస్తే మాత్రం మాట్లాడదాక అక్కడే ఉంటాను. చెప్తాడు, అటువంటి విశ్వాసం ఈరోజు మనకి కావాలి. దేవుడు నాతో మాట్లాడాలి. నువ్వు మాకెళ్ళావా, దేవుడు నాతో మాట్లాడాలి. నువ్వు సంఘానికి వచ్చావా, దేవుడు నాతో మాట్లాడాలి. నువ్వు బైబిల్ తెరిచావా, దేవుడు నాతో మాట్లాడాలి. అది మొండితనం కాదండి, అది ఎటువంటి ఒక రకమైన ప్రేమ. చూడు, భర్త కింద దూర ప్రాంతానికి వెళ్ళాడు అనుకోండి, భార్య ఫోన్ చేస్తూ ఉంటుంది. చేస్తారా చేయరా? మరి చేస్తారా? చేస్తా ఉంటారా? ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు, చేరావా? చేస్తారా? అమ్మాయి వెళ్ళిపోయారు అనుకుంటారా? అనుకోండి, నా దేశంతో ఎవరు జోడు లేరు అనుకుంటారా మన సంఘాల్లో? ఎందుకని? నీకు ఒక బాధ్యత ఉన్నది. అలాగే ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత మొదటి రోజు బాగానే ఉంటుంది, ఆయన నుంచి ఫోన్ రాదు. 2వ రోజు ఫోన్ వస్తాయి, ఎలా ఉన్నారు, అంత బాగానే ఉంటుంది, ఫ్యామిలీ అంతా ఓకేనా, ఏమైనా కావాలా, అరేంజ్ చేయమచ్చావా అంటే ఆయన అక్కడికి వెళ్ళి ఆయన బాధ్యత దాటలా. ఈయన ఇక్కడ ఉన్నా కానీ ఆయనకు క్షేమం గురించి. అయితే ఇక్కడ ఇంట్లో వాళ్ళు ఏమేం చేయాలంటే ఆయన గురించి ప్రార్థన చేయాలి. బయటికి వెళ్ళి ఆయన గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు.
ఈ ఇద్దరికి ప్రార్థన ఒక దగ్గరికి వెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు దేవుడు తన యొక్క సమానమైన ప్రేమని ఇద్దరికి పంచారట. హల్లెలూయా. మేము సువార్తకి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఒక ప్రార్థన చేసుకుని బయలుదేరుతాం. ప్రభా నీ పని మీద నేను బయటికి వెళ్తాను, నా కుటుంబానికి అప్పచెప్పాను, మమ్మల్ని నువ్వే చూడు, కుటుంబాన్ని నువ్వే చూడు, మేము ఎక్కడికి వెళ్తున్నామో అక్కడ నీవు మమ్మల్ని వాడుకో. సో ఇప్పుడు దేవుడు 3 పనులు చేయాలి నా విషయంలో, అంతేనా? మేము తిరిగి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ప్రభా మాకు అన్నిటి సక్రమంగా నడిపించారు, మమ్మల్ని నడిపించేది ఇంతమంది బ్లెస్ అయ్యారు, ఈ బ్లెస్సింగ్ నీ వల్ల మాకు వచ్చింది కాబట్టి దీని మహిమ ఘనత ప్రభావం నీది అని ఆయనకి అప్పచెప్పేసి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇక్కడ మన డ్యూటీ ఏంటంటే నువ్వు ప్రతి పని ప్రార్థనతో బిగిన్ చేస్తున్నావు, నువ్వు అడుగుతున్నావు, నువ్వు అడిగిన ప్రతిదీ దేవుడు ఇస్తున్నాడు. ఎందుకని దేవుడు ఇస్తున్నాడు అంటే నువ్వు ఆయన యొక్క భార్య స్థానంలో నువ్వు ఇంకా వధువుని అక్కడ ఆగిపోతున్నావేమో. ఈ రాత్రి అంటున్నా, ఈ ఉదయం అంటాడు, నువ్వు ఆ స్థితికి కొంచెం మెట్టు దాటి పైకొచ్చు, వాక్యమై ఉన్నావు. నువ్వు ఇప్పుడు నువ్వు కొద్దిగా వాక్యం అంటే ఒప్పుకొని, ఈరోజు నువ్వు 63 కన్నా ముందు ఉంటే నువ్వు కొద్దిగా వాక్యంలో ఉన్నాడు ఒప్పుకుంటానేమో. 7 మందులు తెరవబడిన తర్వాత దేవుడు పరిపూర్ణమైన వాక్యం నీకు ఇచ్చిన తర్వాత, పరిపూర్ణమైన ప్రత్యక్ష దేవుడు నీకు అనుగ్రహించిన తర్వాత ఇంకా నాకు కొద్ది వాక్యం. అందుకే మనం చెప్పాం ప్రార్థన అయిపోయాక కొంతమంది ఏమంటాడు, చిన్న ప్రార్థన దేవుడు దీవించును కాక. చిన్న ప్రార్థన ఉన్నాయా దేవుడిలో? ఈ చిన్న సాక్ష్యాలు దేవుడు దీవించును కాక. అసలు దేవుడు సాక్ష్యాలు చిన్న ఇస్తాడా? రాత్రి ఒక ప్రియ సహోదరు ఇంటికి వెళ్ళారు. సహోదరుడు ఆశ్రయంలో ఉంటారు, బ్రదర్ పేరు టోనీ. వాళ్ళ ఇంట్లో మరి వాక్యం చెప్పి ముగించిన తర్వాత బ్రదర్ అంటున్నారు, బ్రదర్ దేవుడు కృపను బట్టి దేవుడు మాకు ఒక చిన్న ఇల్లు ఇచ్చాడు. నేను చెప్పాను, అవును సార్, నా దేవుడు చిన్న ఇల్లు ఇచ్చే దేవుడుగా, దేవుడు పెద్ద ఇల్లు ఇస్తాను. నేను కాంప్రమైజ్ కాను, నా దేవుడికి వచ్చాడు, ఎందుకు కాంప్రమైజ్ అవుతాను? డబుల్ బెడ్రూమ్ అండి అయింది. డబుల్ బెడ్రూమ్ చిన్న ఇల్లు ఎలా అవుతుంది? అవుతుందా? శ్రీనివాస్ గారు ఏళ్ళు కట్టుకున్నారు. ఇప్పుడు ఆయన వచ్చి మా చిన్న ఇల్లు అంటే ఒప్పుకుంటాం, మనం ఒప్పుకోమండి. ఎందుకంటే ఒప్పుకోమంటే దేవుడు నిన్ను ప్రేమించి ఆయన కృపను బట్టి ఇక్కడ అనుగ్రహించాడు. అది సంతోషం, డబుల్ అయింది నీ సంతోషం. ఇప్పుడు ఆ గృహంలో ఇంట్లో అడుగు పెట్టినప్పుడు సంతోషం ఎలా కూర్చోదు వయసులో, ఎందుకంటే దేవుడు మాకు ఇది ఇచ్చాడు. నేను కట్టుకున్నది ఆయనమండి, ఆయన చేతిలో కటింగ్లు అవుతా ఉంటాయి, అయినా అక్కడ సంతోషం ఏంటి? నేను కట్టుకున్నాను అది లేదండి, అక్కడ ఏ రోజు ఆయన లోపల చూడాలి, ఇది దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. సంతోషం ఏంటంటే నిజంగా దేవుడు నాకు ఇచ్చాడు. 2 మాటలు చెప్తా, మీకు పిల్లలు ఇచ్చాడు దేవుడు. పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? తల్లి గర్భంలో నుంచి అంటారండి. తల్లి గర్భం రావాలంటే దేవుడు అక్కడ ఉండాలంటారు. గర్భఫలం అనగా యెహోవా ఇచ్చు బహుమానం. మరి ఇప్పుడు కుటుంబంలో బహుమానాలు ఉన్నాయా? మనం కూడా మన తల్లిదండ్రులకు బహుమానమేనండి. అయితే బహుమానానికి మళ్ళా దేవుడు మనకి పిల్లలు అనగా మనకి బహుమానాలు ఇచ్చున్నాడు. సో మళ్ళా దేవుడు ఏమంటున్నాడు మనకి? అపొస్తలుల కార్యం 2:38 ప్రకారంగా ఆయన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందిన ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మని వరము, ఇట్స్ ఎ గిఫ్ట్. మీరు ఆ పరిశుద్ధాత్మని వరమును పొందుకుంటారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం చూడండి, తల్లిదండ్రులకి మనము గిఫ్ట్ అయి ఉన్నాం. బాప్తిజం పొందిన తర్వాత పరిశుద్ధాత్మని గిఫ్ట్ గా తీసుకున్నాం. మనకి 2 గిఫ్ట్లు ఉన్నాయి. మనకి పెళ్ళైనది భార్య, నీకు భూమి మీద ఉండే అన్నింటిలో కన్నా కానీ అద్భుతమైన గిఫ్ట్. 3 గిఫ్ట్లు పెళ్ళైన వాళ్ళకి. తర్వాత ఇప్పుడు పిల్లలకి అన్నారు 4 గిఫ్ట్ వచ్చింది. చాలా మంది అంటారు మాకు ఏమి లేదు పాస్టర్ గారు అంటారు, నేను పేదోడిని అంటారు. అసలు దేవుడిలో పేదోడు లేడండి. నీ దేవుడు ఎవరంటే కృపలో ఐశ్వర్యవంతుడు. మరి అంత ఐశ్వర్యవంతమైన దేవుడు నువ్వు కలిగి ఉండగా నువ్వు పేదోడంటే నువ్వు ఎవరు అవమానపరుస్తున్నట్టు? నీకు ఎవరు రైట్ ఇచ్చాడు నా దేవుడు అవమానపరుస్తానికి? ఆ విషయం రోషం కలిగి ఉండే సమస్య లేదండి. దేవుడి విషయం రోషం కలిగి ఉండాల్సిందే. నాకు లేదు అన్న మాట నోట్లో రావద్దు. ఎక్కడో ఏదో లోపం ఉన్నది, ఆ లోపాన్ని సరి చేసుకోవడమే నీ యొక్క బాధ్యత ఉన్నది. ప్రజలు నువ్వు ఆ లోపాన్ని సరి చేసుకోవాలంటే వాక్యాన్ని ముందర పెట్టు, ప్రార్థన ముందర పెట్టు, నీ యొక్క జీవితాన్ని వాక్యంతో పోల్చుకోవడం ప్రారంభించు, మొత్తం మారిపోవడం ప్రారంభిస్తాయి. హల్లెలూయా. అదే సమయంలో ఎదురు చూడటంలో ఒక చిన్న మాట చెప్తాను మీకు, ముగిస్తాను. నీ యొక్క ఆశీర్వాదము నీ దగ్గరికి రాకపోవడానికి 2 కారణాలు ఉంటాయి. 1 నువ్వు సరిగా లేకపోవటం, 2 దేవుడు సమయం ఇంకా రాకపోవడం. 2లో ఏదో ఒకటి అయి ఉంటుంది. సో ఈ కాలం ప్రవర్తించాడు, ఇఫ్ యు ఆర్ ఇన్ ద వెయిటింగ్, యు ఆర్ ఇన్ ఎ గ్రేట్ కంపెనీ. ఇఫ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్, దట్ మీన్స్ యు ఆర్ ఇన్ ఎ గ్రేట్ కంపెనీ. నువ్వు దేని కొరకైనా ఎదురు చూస్తా కనిపెడతా ఉన్నావంటే నువ్వు ఒక గొప్ప సహవాసంలో ఉన్నావంటున్నావు. నీ జీవితంలో ఏదైనా జరగాలనుకో, ఒక మాట చెప్పనా, అబ్రహాం కుమారుడు పుట్టాలంటే 25 ఏళ్ళు పట్టాలి, అవునా? ఇప్పుడు 25 ఏళ్ళు దేవుడు అబ్రహాం కాపాడాలి అంటే ఇప్పుడు అబ్రహాం ఎవరితో ఉన్నట్టు? నీకు కావాల్సిన బ్లెస్సింగ్ ఇంకా నీకు రాలేదంటే నీతో పాటు దేవుడు ఉన్నాడని.
నువ్వు అది నమ్మినప్పుడు ఆ బ్లెస్సింగ్ దాటి ఎలాగపోతుంది. నీకు ఇచ్చిన ఆశీర్వాదం ఇంకోటికి వస్తుందా? అబ్రాహాముకు దేవుడు ఇస్సాకు ఇచ్చాడండి, ఇస్సాకు ఇంకో ఇంట్లో పుడతాడా? పుట్టడండి. అది నీదే, అది నీకు రావాల్సిందే. అయితే నువ్వు ఎంత సరిగా ఉన్నావో అది అంత త్వరగా వస్తుంది. నువ్వు తొందరపడ్డావని ముందు రాదు, నువ్వు అడగలేదని ఆలస్యం కాదు. ప్రజలు దేవుడు ఇచ్చే సమయానికి నీ దగ్గరికి పంపిస్తా ఉంటాడు. ఎందుకంటే నువ్వు ఆయన యొక్క భార్య స్థానంలో ఉన్నావు. ఆయన యొక్క దుప్పటి నీ మీద ఉన్నది, ఆయన యొక్క అభిషేకం నీ మీద ఉన్నది, ఆయన యొక్క ప్రత్యక్షతని అనుగ్రహించున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే, నేను ఆ దుప్పటి అనగా ఒక రక్తము, అనగా ఒక అభిషేకము, అనగా ఒక భార్య స్థానంలో ఉన్నానని నువ్వు గ్రహించినప్పుడు నువ్వు అడిగే తీరు మాత్రం. ఒక మాట చెప్పరా, భార్య భర్తను ఎలా అడుగుతుంది? మా ఇళ్ళల్లో మీరు ఎలా అడుగుతారు? విసిరా విసిగొచ్చి పెట్టు ఎందుకు అంటారా? ఎలా అడుగుతారు? నిజంగా జెంట్స్కి ఆఫీస్లో పనిచేసినప్పుడు వాళ్ళ పైన ఉన్న సుపీరియర్లకి తెలియదు వీళ్ళు ఎలా పనిచేసుకోవాలి. భార్యకి తెలుసు. భార్య అంటది, ఏమండి ఏదో ఉంది దేనికి రెడీ అయ్యింది. తెలియని భర్త అనుకోండి, నాకు పనుంది బయటకు వెళ్తాను. తెలియని భర్త అనుకోండి, నా భార్య ప్రేమగా పిలిచిందని చెప్పు, ఏంటి నీకేమైనా కావాలా అని ఈయన ముందు బౌల్లో యేసుక్రీస్తు అలాంటి దేవుడు. నువ్వు ప్రార్థనలో ఆయన ప్రేమగా పిలిచి ఆయన దగ్గరికి వచ్చి నీకేం కావాలండి. నువ్వు ఆయన్ని ఏదో మోసం చేసో మభ్య పెట్టి అడగాల్సిన పని లేదండి. కొన్నిసార్లు భార్య భర్త ఏదైనా అడగాలంటే ఏదో ఏదో ఎక్కడి నుంచి చెప్పి ఇక్కడికి వస్తూ ఉంటుంది. అనవసరం మొత్తం చెప్పి అక్కడికి వస్తూ ఉంటుంది. అయితే యేసుక్రీస్తు అనవసరం చెప్పాల్సిన పని లేదు. నువ్వు కళ్ళు మూసుకొని మోకాళ్ళ మీద ఉండే నీ కళ్ళలోంచి ఏమీ చెప్పకుండా లోపల నుంచి దుఃఖం వస్తూ ఉంటే ఆయన వెనకాల నుంచి నీ భుజం మీద చేయాల్సింది నీకు అనిపిస్తుంది. ఒక వెలుగు నీ పక్క నుంచి ఇలా పాసినట్టు కనిపిస్తుంది. నువ్వు ఆ భారంగా పైకి లేస్తావు. నువ్వు దేని కొరకు ఎదురు చూస్తా ఉన్నావో, దేని కొరకు కనిపెడతా ఉన్నావో అది నీ ముందుకు వచ్చి ఉంచు. ఎందుకంటే నువ్వు 3వ ఇంట్లో ఉన్నావు. ఈ కాల ప్రభుత్వ ఆ 3 ఉడతలు పట్టిన తర్వాత ఇంటికి వెళ్తుంటే ఆయన హాతి రేట్లు దాటి వెళ్ళిపోతున్నాడు. ఒక స్వరం అనేది, గో ఇన్ టు ద హౌస్ అండ్ గివ్ వాట్ ఎవర్ షీ ఆస్క్డ్ ఫర్. ఆ ఇంట్లో ఒక అడుగు పెట్టి ఆమె ఏది అడిగితే అది ఇచ్చేసేపో. ఎవరు ఇవ్వాలి? ఇచ్చేది దేవుడు. ఇప్పుడు ఒక ప్రవక్తను పంపించేమంటున్నాడు ఆయన. ఆమె ఏదైతే అది ఇచ్చేయి, ఆమె ఏది అడుగుతుంది నీకు తెలియదు. ఈయన ఉడతల మూట తీసుకొని వచ్చి ఆ ఇంట్లో గమ్మలా పెట్టి లోపల కూర్చున్నాడు. డూ యు నో దట్? నీకు సంగతి తెలుసా? when I call 3 squirrels then they appear there. నేను 3 ఉడతలు పిలిచినప్పుడు అక్కడ 3 ఉడతలు వచ్చాయి. నువ్వు నమ్ముతున్నావా? Do you believe it? ఆమె yes sir, it's truth. అది నిజం, నేను నమ్ముతున్నాను. అది ఆమె చూడాల చదువుతున్నాడు. మొట్టమొదటిసారిగా 3వ ఈడ్పు ఒక మానవుని మీద పనిచేయడం అదే ఆమె. థర్డ్ పోల్ ఈయన చూస్తున్నాడు, అది ఉడత మీద పనిచేస్తుంది 3వ ఈడ్పు. ఇప్పుడు ఈ 3వ ఈడ్పు హాతి నీటి మీద పనిచేయాలి. ఈ లోపలికి ఇంట్లో అడిగి పెట్టున్నాడు. ఇప్పుడు అభిషేకం ఎవరి మీద ఉన్నది? సంఘం మీద. సంఘంలో మొదటి ఉండేది ఎవరు? ఈ కాలపు ప్రవక్త. కాల ప్రవక్త రంగం మీద ఉన్నప్పుడు ఆయన అభిషేకం ఆయన మీద ఉన్నది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అభిషేకం ఇప్పుడు మన మీద తిరిగి పనిచేయాలి. అదే అభిషేకం అదే అభిషేకం ఈ రోజు మనతో పనిచేయాలి. ఇప్పుడు అభిషేకం ఏం చేస్తాడంటే మనకి రుజువులు సాక్ష్యాలు ఇవ్వాలి. It should give us testimonies. అది మనకి సాక్ష్యం ఇవ్వాలి. To strengthen our weakness, to strengthen our faith. మనకు బలహీనతని బలపరచడానికి, మన విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు మనకన్నా ముందు ఒక వ్యక్తిని పంపించి కార్యములు జరిగించి ఆయన ముందు పంపిస్తూ ఉంటాడు. That's why he sent so many prophets to us. ఆ కారణం చేత దేవుడు మన కొరకు అనేక మంది ప్రవక్తలు ఇచ్చున్నాడు. ఆ ఇంట్లో అడుగు పెట్టి కూర్చోగానే అని అంటున్నాడు, Hadi, do you believe it? She said, yes sir, I'm believing. It's so truth. అది నిజమే, నేను నమ్ముతున్నాను. Then he said, ask whatever you want. నీకేం కావాలి అడుగు. చూడండి, నీకు ఏం కావాలి అడుగు. ఆమంటుంది, what can I ask? నేనేమడగా నా మేలుస్తాను. షీఈస్ క్రైయింగ్ అండ్ సేస్, what can I ask? ఈయన అంటున్నాడు, నీ తల్లిదండ్రులు గుర్తులేకపోయి ఉన్నారు. వాళ్ళు ముసలి వాళ్ళు, వాళ్ళకి కావాలని ఆరోగ్యం అడగచ్చు. నీకు డబ్బులు లేవు, ధనం లేదు, జాగ్రత్తగా. ప్రవక్త అంటున్నాడు, ప్రవక్త భార్య హాతిరేటు కుటుంబానికి ప్రతి వారము చర్చలు సహాయం చేస్తారు.
అని అంటున్నాడు. ఇదిగో మేము మీకు చాలాసార్లు సహాయం చేస్తున్నాం, ఒకవేళ నువ్వు ఈ రాత్రి అడిగితే దేవుడు డబ్బులు ఇస్తాను, డబ్బులు ఇవ్వాలంటే అడుగు. వింటున్నారా? నీ చెల్లికి సిస్టర్ ఎడిత్కి 2 కాళ్ళు లేవు, ఆమె పోలియో ఉన్నది, కుర్చీలో ఉన్నది, అనేక సంవత్సరం ఆమె గురించి ప్రార్థన చేస్తాం, కావాలంటే ఆమె కాళ్ళు కావాలని అడుగు. నీ ఇల్లు పాడైపోయింది, కూలిపోవడం సిద్ధం కావాలి, ఒకవేళ కొత్త ఇల్లు కావాలంటాడు. వాట్ ఎవర్ యు ఆస్క్ అని అక్కడ మాట్లాడతాడు. ఇఫ్ యు ఆస్క్ ఎనీథింగ్ ఇన్ జీసస్ నేమ్, ఇఫ్ ఇట్ ain't laid in your lap, then I am a false prophet. నువ్వు అడిగినది, ఇప్పుడు నువ్వు అడిగింది నీ ఒళ్ళో పడకపోతే నేను అబద్ధ ప్రవక్తను. ఎవడో అబద్ధ ప్రవక్త అంటాను కాదంటాడు. ఆయన ఛాలెంజ్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే బికాజ్ ఇది థర్డ్ పోల్, 3వ ఈడ్పులో నీ శక్తి ఏంటో నీకు తెలుస్తుంది, ఆ ప్రభావం ఏంటో నీకు తెలుస్తుంది, ఆ అనాయింటింగ్ ఏంటో తెలుస్తుంది, నీ మీద ఉన్న దుప్పటేంటో నీకు తెలుస్తుంది. ఇప్పుడు ఆ దుప్పటి కింద ఏమంటున్నాడు తెలుసా? నేను కానీ నువ్వు అడిగింది నీకు ఇప్పుడు ఇవ్వకపోతే ఎవరు అంటాము కాదు, కానీ నేను అబద్ధ ప్రవక్త నేను అంటా. సో హూ ఈస్ ఛాలెంజింగ్? ప్రాఫెట్ ఈస్ ఛాలెంజింగ్ హిమ్సెల్ఫ్. నో వన్ ఈస్ ఛాలెంజింగ్. ఏ ఒక్కరు ఆయన ఛాలెంజ్ చేయడం లేదండి, ఆయనే ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎందుకంటే బికాస్ హీ బిలీవ్డ్ జీసస్ క్రైస్ట్ దట్ మచ్, అండ్ హీ బిలీవ్డ్ థర్డ్ ఫుల్ దట్ మచ్, అండ్ హీ బిలీవ్డ్ ద రివెలేషన్ దట్ మచ్. ఆయన యొక్క ప్రత్యక్షతని, యేసుక్రీస్తుని, ఆ యొక్క అభిషేకాన్ని అంతగా నమ్మున్నాడు. మరి ఈ రోజు దాన్ని అంతగా నమ్ముతున్నావా? ఆ ప్రభావం అంతగా నమ్మినట్లయితే అదే ప్రభావం నీ మీద ఉన్నది, అదే అభిషేకం నీ మీద ఉన్నది. ప్రవక్త రంగం మీద చనిపోయిన తర్వాత దేవుడి సంఘానికి అభిషేకాన్ని పరిపూర్ణించున్నాం. సో నౌ వి హావ్ ది పర్ఫెక్ట్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. ఇప్పుడు మనం ఏం కలిగి ఉన్నాం అంటే దేవుడి యొక్క పరిపూర్ణమైన ప్రత్యక్షత కలిగి ఉన్నాం. ఇట్స్ పర్ఫెక్ట్. యు కాంట్ డౌట్ దిస్ రెవల్యూషన్. దీన్ని నువ్వు సందేహించే వీలే లేదండి. ఇట్స్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ రెవల్యూషన్. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఏమంటుంది? అయ్యా, పరలోకానికి వెళ్తే నా ముద్దులైన తల్లిదండ్రులు అక్కడ యవనస్తులు అవుతారు. నా తండ్రి గొప్ప ఐశ్వర్యవంతుడు, నాకు ఇక్కడ డబ్బులు లేని పని. నా చెల్లికి ఇక్కడ కాళ్ళు లేవు, ఆ పరలోకానికి వేస్తే అక్కడ కాళ్ళు వస్తాయి. నేను ముసలిదాన్ని, నేను ఇక్కడ డబ్బు తీసుకోవచ్చు, సంఘానికి రావడానికి నాకు అవకాశం లేకపోతే ఇప్పుడు మీ ధర వల్ల సంఘానికి వస్తున్నాను. అలాగే అక్కడికి వచ్చి నేను బలపడతాను. వాక్యం ఒక దిన పరలోకానికి వస్తాను, నాకు ఇక్కడ ఏమొద్దు. అయితే నాకు 2 కుమారులు ఉన్నారు, వాళ్ళకి రక్షణ పొందడం. ఒకవేళ ఏదైనా ఇవ్వాలనుకుంటే నాకు నా బిడ్డలకి రక్షణ ఇవ్వు. అంటే 3వ ఈడ్పులో మనం ఏమడుగుతామో తెలుసా? రక్షణకి మొదటి ప్రాధాన్యత ఇస్తాం. పరలోకం వెళ్ళటానికి నువ్వు మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తాం. ఆమె అంటుంది, అయ్యా మేము ఏదో రకంగా మాకున్న దీన్ని బట్టి మేము పరలోకానికి రాగలుగుతామేమో. అయితే వాళ్ళ రక్షణ లేనప్పుడు రాలేదు కదా, కాబట్టి నేను బ్రతికుండగానే వాళ్ళ రక్షణ పొందాలని కోరుకుంటున్నాను. ఆయన ఇదిగో యేసుక్రీస్తు ఇది ఇస్తున్నాను అని చెప్పినప్పుడు మర్నాడు ఉదయం ఇంకో మాట చెప్పారు. ప్రవక్త అంటున్నాడు, ఈ మాటలు ఈ తల్లి హాతీరేజు, ఆ యొక్క చెల్లి, ఆ పిల్లలు ఈ మాట్లాడుకుంటున్న మాటలు వింటున్నప్పుడు ప్రవక్తతో ఆమె ఇలా మాట్లాడుతుంటే, ప్రవక్త ఇలా పెడుతుంటే ఆమె అక్కడ ఏడుస్తామంటే ఆ 2 పిల్లలు ఈమెను చూసి ఎగతాళి చేస్తాను. బట్ యు నో ఇట్స్ ఎ థర్డ్ పోల్. అది 3వ ఈడ్పు. నువ్వు నిజంగా పలికావంటే ఆ మాట దేవుడిది అయితే ఖచ్చితంగా దళితులా. పొద్దున్నే వచ్చి బాప్తిజం పొందాడు, ఎగతాళి చేస్తాడు. అప్పుడు దాకా ఇంకో సంగతి తెలుసా? బెలగనామ సంఘములో వాళ్ళు అనేక పాటలు పాడి సాంగ్లు నడిచే ఉన్నారు. ఎలా జరిగింది అంటారు? బెలగనామాలో జరిగిందా? నో సార్, ఇట్స్ ఎ థర్డ్ పోల్. ఆ అనాయింటింగ్, ఆ దుప్పటి, అభిషేకము ఈరోజు అది ఎక్కడో జరిగిన సాక్ష్యం మనం చెప్పుకుంటున్నామండి. అది ఎందుకనంటే అది మన ఇళ్లలో కూడా జరుగుతుంది. నువ్వు ఆ స్థితికి రా, ఆ యొక్క స్థానం పర్ఫెక్ట్గా నిలబడినప్పుడు, నువ్వు ఫిట్ అయినప్పుడు. చూడండి, అనాయింటింగ్ అనేది ఇస్ టైలర్ మేడ్. అభిషేకం అనేది ఏంటంటే ఏమంటారు, బట్టలు కుట్టే వాళ్ళు ఏమంటారు, టైలర్. ఒక టైలర్ కుట్టిన డ్రెస్ లాంటిది. రెడీమేడ్ అనుకున్నాం అనుకోండి, చొక్కా ఇటు పక్క దాకా వస్తూ ఉంటుంది, లేదా ఒక చెయ్యి పొడుగు ఉంటుంది, ప్యాంట్ పొడుగుగా ఉంటుంది, ఏదో తక్కువ ఎక్కువ వస్తూ ఉంటుంది. టైలర్ కుడితే కరెక్ట్గా ఉంటుంది. అందుకని అభిషేకం అంటే ఏంటి? టైలర్ మేడ్. అది నీకు ఎంత ఇవ్వాలో అంతే వస్తుంది. పర్ఫెక్ట్. ఇప్పుడు ఎలీషాకి ఏలియా తన మీద అభిషేకం ఇచ్చాడు. ఎలీషా చిన్నగా ఉన్నాడు. ఒక దినం వచ్చినప్పుడు, థ్యాంక్ యూ లార్డ్, ఒక దినం వచ్చినప్పుడు ఎలీషా దాన్ని సరిపోయాడు. ఎప్పుడు సరిపోయాడు? ఏలియా పైకి వెళ్ళినప్పుడు, ఆ దుప్పటి పైనుంచి పడేసినప్పుడు, ఆ దుప్పటి ఎలీషా మొక్క నుంచి పడేలా కింద పడగానే ఆ దుప్పటి కప్పుకోగానే పర్ఫెక్ట్ ఫిట్. చివరిగా ప్రవక్త అంటున్నాడు, నేను అవతల గట్టుకు వెళ్ళినప్పుడు ఏలియా దుప్పటి, ఎలీషా దుప్పటి అది తీసుకొని నేను కూడా కప్పుకొని దాన్ని సరిపోయేలా చూసుకుంటాను అంటున్నాడు. హల్లెలూయా. సో ఆ దుప్పటి ఇంకా ఉన్నది.
మరి మనము కూడా అవతల గట్టుకు వెళ్ళినప్పుడు ఒకసారి ఏలియా దుప్పటితో ఇలా కొట్టితే నేల చీరను, ఆ దుప్పటి కప్పుకొని ఎలీషా తిరిగి ఉన్నాడు, ఆ దుప్పటి కప్పుకొని ఏలియా తిరిగి ఉన్నాడు, ఆ దుప్పటిని కప్పుకోవాలని బ్రహ్మ కోరుకుంటున్నాడు. మరి ఇంతమంది గొప్ప వ్యక్తులు ప్రవక్తలు ఆ దుప్పటి చూడాలని ఆశపడతా ఉంటే ఒక దినం మనం అక్కడ కూడా వెళ్ళినప్పుడు మనం కూడా దుప్పటి కప్పుకొని చూద్దామా? ఆ అభిషేకం కింద మనం ఉన్నామా? ఈ భూమి మీద ఉన్నప్పుడు పర్ఫెక్ట్ గా మనం ఉంటే ఒక దినం మన దుప్పటి మనం గెలుచుకుంటాం, ఆ యేసుక్రీస్తుని మనం గెలుచుకుంటాము. ఆ అభిషేకం ఆయన మనకి ఇచ్చున్నాడు. ఆయనే తన గుడారము వారి మీద కప్పును, ఆయనే వారి కన్నీటి పెద్ద బాష్ప బిందెలు తుడిచివేయను, ఆయనే వారి కన్నీరు తుడిచివేయను. వారికి ఇక ఆకలి ఉండదు, వారికి ఇక దాహం ఉండదు, అక్కడ దొంగతనం ఉండదు, అక్కడ వ్యభిచారం ఉండదు, అక్కడ ముసలిమాన్ అయిపోవటం ఉండదు, అక్కడ తల వెంట్రుక రాళ్ళు పోయటం ఉండదు. ఆ స్థితికి మనం వెళ్ళవచ్చు. అది ఆయన దుప్పటి కింద. ఇట్స్ అండర్ హిస్ అనాయింటింగ్ ఇట్ విల్ హ్యాపెన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. మనమందరం